అందరూ ఒకసారి దేవునికి మరలా స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. సోదరులు స్టీఫెన్ గారి ద్వారా చాలా మంచి సాక్ష్యం వినడానికి ప్రభు మనకి కృప దయచేశారు. చాలా మంచి ఆరాధన చేయడానికి ప్రభు కృప ఇచ్చారు. నేనైతే ఇంకా సేపు చేస్తే బాగుంది అనుకుని ఇంకో పాటలకు వెళ్తాడు అనుకున్నాను, వెళ్ళలేదు, ఒక పాట ఆపేశాడు. అదే సమయం బట్టి చాలా సంతోషించాను. ఆరాధనలో దేవుని స్తుతించుకున్నాం. అందరం బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇందాక మనం విన్న సాక్ష్యంలో స్టీఫెన్కి ఏదో క్యాన్సర్ వచ్చో లేదా ఒక పెద్ద ఒక లక్షల అప్పులైపోయో ప్రభు దగ్గరికి రాలేదు. నైతికంగా పాడైపోయి మానసిక ఒత్తిడి నైతికంగా పాడైపోయి దాని ద్వారా తాను ఎదుర్కొనే ఒత్తిడిని ఇంకా దాన్ని భరించలేకపోయాడు. ఆ ఒత్తిడి నుంచి బయటకు వచ్చేయడానికి చచ్చిపోతే బాగుంటుంది అనుకున్నారు. చాలామంది ఆ ఒత్తిడిని తట్టుకోలేకే ఏదో ఒక దారుణమైన పని చేస్తారు ఒత్తిడి తట్టుకోలేక. యేసుప్రభు నమ్ముకునగానే తన ఒత్తిడి అంతా పోయింది. అలా ఆయన్ని నమ్ముకుని ఆయన మీద ఆధారపడే వాళ్ళ మీద కూడా ఏదన్నా సమస్యలున్నా ఒత్తిడి వాళ్ళ మీద పనిచేయదు. కారణం ఏంటంటే మనందరం అనుభవించాల్సిన ఒత్తిడి అంతా గెత్సెమనే తోటలో ప్రభు అనుభవించారు. ఒక వ్యక్తి ఒత్తిడికి గురైనప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువైపోయి ముఖం తెల్లగా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, కొంచెం రెడ్డిష్ అవుతుంది బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువైపోయి. బైబిల్ ఇలా చెప్తుంది, ఆ గెత్సెమనే తోటలో ఆయన ఎదుర్కొన్న ఒత్తిడికి, అంటే ఏ మనిషి లైఫ్లో కూడా అంత ఒత్తిడి జరగదు. ఆ ఒత్తిడికి చిన్న నరాలు పగిలి చెమటతో ఆయన రక్తం కలిసిపోయి ఆయన చెమటతో పాటు రక్తం కింద పడింది అని రాయబడింది. అంటే మనం అందరం ఎదుర్కోబోయే ఒత్తిడిని కూడా ఆయన అనుభవించాడు. కాబట్టి ఒత్తిడి కలిగిన వాళ్ళని చాలా సులువుగా ప్రశాంతపరచడానికి ఆయన సమర్థుడు. హల్లెలూయా. ఆయన ముమ్మాటికి సమర్థుడు. కాబట్టే ఏ వేదనతో ఏ భారంతో మోకరించి ప్రార్థన చేసినా అంతలోనే విడుదల మనం పొందుకుంటాం. అట్టి కృప మనకు దయచేసిన ప్రభుకి మరొకసారి స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా. నన్ను ఆహ్వానించిన సోదరులకి వందనాలు. ప్రభు నాకు ఇక్కడ అవకాశం ఇచ్చినందుకు ప్రభుని నేను చాలా స్తుతించుకుంటున్నాను. మరొకసారి మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి నాకు అవకాశం దయచేసినందుకు సంతోషిస్తున్నాను. వచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు. స్టేజ్ మీద ఉన్న సేవకులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. అండ్ చుట్టుపక్కల ఉండి వింటున్న వారందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. హల్లెలూయా. రైట్, వాక్యంలోకి వెళదామండి. మనం పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకునేను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మరలా చదువుతానంట ఆ వచనాన్ని. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకునెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మనం పాపాల విషయంలో చనిపోయింటే అది మన మీదకి ఏ ప్రభావం చూపించకుండా ఉండడానికి, ఇక దాని జోలికి మనం వెళ్లకుండా ఉండడానికి, ఇక మన జీవం పాపంలో కాకుండా నీతిలో ఉండేలాగా మంచి జీవితాన్ని, నీతికరమైన జీవితాన్ని జీవించడం కోసం ఆయన చేసిన ఒక పని ఏంటంటే మన పాపములను ఆయన మీద వేసుకుని, మన పాపాలను ఏం చేశాడండి ఆయన మీద వేసుకుని, అంటే మన ప్లేస్లో ఆయన నిలబడి మన మీదకి రావాల్సిన శిక్షని ఆయన తీసుకుని సిలువ మీద దాన్ని మోసుకొని పోయాడు. ఆయన పొందిన దెబ్బల వలన
మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. ఒకవేళ మనం ఏదైనా బరువైంది మోస్తుంటే మనకు బాగా ఇష్టమైన వాళ్ళు, తెలిసిన వాళ్ళు మనల్ని చూస్తే పరిగెత్తుకొచ్చి బహుశా ఆ బ్యాగ్ ఏదో ఒకటి తీసుకుని చేతితో పట్టుకోవచ్చు. కానీ అది తీసుకుంటే మన బదులు వాళ్ళు చచ్చిపోతారంటే ఎవరు రారు మన దగ్గరికి. మన బరువు అయితే మోయడానికి ఇష్టపడతారు, కానీ మన మీదకు వచ్చే ప్రాణశిక్ష ఉందే దాన్ని తీసుకోవడానికి ఎవరు ఇష్టపడరు, ఎవరి వల్ల కూడా కాదు. కానీ బైబిల్ ఇలా చెప్తుంది, మనము నీతి విషయమై జీవించినట్లు మన పాపాలని ఆయన మీద వేసుకుని ఆయన సిలువలో దాన్ని మోసుకుని పోయేటట. మనకి స్వస్థత, నీతి విషయమైన జీవితం, పాపము నుంచి విడుదల అనుగ్రహించేటట. ప్రభువుకి మహిమ. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని మన వాక్యంలోకి వెళదామండి. దయచేసి అందరూ కూడా తల ఉంచుతారు, చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. ఇంత మంచి వాతావరణం, ఇంత మంచి పరిస్థితులు మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ ప్రాంత వారందరూ ఈ కూడికి సహకరించారు, అందుని బట్టి వారందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, ఇంతవరకు మీరు మాట్లాడారు, మీరు ఇక్కడ ఉన్నారు, మీ ప్రసన్నత మొదటి నుంచి కూడా చూస్తున్నాం. మరొకసారి మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నిన్ను ఎరిగిన వాళ్ళు, ఎరగని వాళ్ళు అందరూ కూడా ఉన్నారు. అందరితో కూడా మీరు మాట్లాడండి ప్రభువా. ఇది చాలా ప్రత్యేకమైన రోజు ఇది తండ్రి. ఈ ప్రత్యేకమైన దినాన నీవు ప్రత్యేకంగా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మాకు సహాయం చేయండి, మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని నడిపించండి. నీ ఆత్మ సహాయం నీ సేవకునికి సంపూర్ణంగా దయచేసి, నీ సేవకుని బలహీనతలను బంధించి నీ శక్తి దయచేసి మాట్లాడమని వాక్య పరిచర్య అంతా నీ పాదాలకు అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్. మరలా స్తోత్రం చెల్లించుకుందామండి ఇంకొకసారి. హల్లెలూయా. ఎందుకంటే ఎన్నిసార్లు అన్నా మన ప్రభువుని మనం స్తుతించుకోవచ్చు, దాంట్లో మనం మొహమాట పడాల్సిందే ఏమీ లేదు. సంతోషం. ఒక వ్యక్తి తన జీవితంలో చిన్నప్పుడు ఒకలా ఉంటాం, యవ్వనం టైంలో ఇంకొకలా ఉంటాం, కొంచెం ఒక ఏజ్ పెరిగిన తర్వాత కొద్దిగా మెచ్యూరిటీ వస్తుంది కాబట్టి అప్పుడు ఒకలా ఉంటాం, ఇంకొంచెం ఏజ్ పెరిగిన తర్వాత ఇంకొకలా ఉంటాం. మన ఆలోచన విధానం, పద్ధతి మారుతూ ఉంటాయి. మనం బాగున్నాం, పర్లేదు, అన్నీ ఆలోచించగలుగుతున్నాం, అంతా బాగానే ఉన్న టైంలో కూడా కొన్ని పరిస్థితుల్లో వేరుగా ఉంటాం. అంటే బయట ఎక్కడికో వెళ్ళాం, ఎవరో చూసుకోకుండా గుద్దేరు, కాలుకి దెబ్బ తగిలింది, సర్లే అనుకుని వెళ్తూ ఉన్నాం, అక్కడ ఇంకొక ఎవడో ఆలోచించకుండా తిట్టాడు. మనం అనుకున్న పని లేట్ అయింది, లేటుగా ఇంటికి వచ్చేసరికి భార్య ఏమైంది ఏంటని అడగకుండా ఎందుకు ఇప్పుడు దాకా వచ్చారనేసరికి అంతే, చేతిలో ఫోన్ నేల మీదకి వచ్చేది, లాగిపెట్టి కొడతాడు. అతను అలాంటి వాడు కాదు, కానీ ఆ పరిస్థితిలో అతను అలా మారిపోతాడు. మనందరం కూడా అంతే. మనం ఏ ప్రాబ్లం లేనప్పుడు కొంచెం కామ్గా బాగానే ఉంటాం, లేదా మన వ్యాపారం బాగా సాగుతుంది, ఉద్యోగం బాగా సాగుతుంది, పరిస్థితులన్నీ బాగానే ఉన్నప్పుడు బాగానే ఉంటుంది పరిస్థితి అంతా, మన బిహేవియర్ అంతా బాగానే ఉంటుంది. ఒకదానికొకటి వరుసగా వ్యతిరేకమైనవి జరుగుతున్నప్పుడు, విసుగు రప్పించేవి, బాధ రప్పించేవి, కోపం రప్పించేవి జరిగినప్పుడు, లేదా ఎక్కువ కష్టంలో, ఇబ్బందులో, లేదా ఎండను పడి వచ్చామనుకోండి, బాగా ఎండలో తిరిగి ఇంటికి రాగానే ఇంటి దగ్గర 2-3 చిన్న సందర్భాలను కూడా మనం భరించలేం, వెంటనే విసుక్కుంటాం. అంటే మన మీద వాతావరణం ప్రభావం చూపించవచ్చు, కష్టం ప్రభావం చూపిస్తుంది, దెబ్బల ప్రభావం చూపిస్తాయి, అప్పుల ప్రభావం చూపిస్తాయి, నిందల ప్రభావం చూపిస్తాయి, రకరకాల సమస్యలు మన మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. మన యేసు ప్రత్యేకత ఏంటంటే, ఆయన బాల్యం నుంచి ఆయన ప్రవర్తన గురించి బైబిల్లో ఉంది. ఆయన బుద్ధిలో, జ్ఞానంలో, అన్నిటిలో ఎల్లప్పుడూ ఎదుగుతూ, మనుషులు దయ, దేవుని దయ సంతరించుకుంటూ ఆయన ఎదుగుతున్నట్టు కనబడుతుంది. ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు ఆ పరిచర్య అంతట్లో కూడా ఆయన ఎప్పుడు మన గురించే, ఆయన ప్రసంగాలు, ఆయన పని, ఆయన మాటలు అన్నీ మన గురించే. ఆయన గురించి ఏమీ చేసుకోలేదు, ఆయన గురించి ఏమీ మాట్లాడుకోలేదు. కొంతమంది అంటారు, మీ యేసుప్రభు గొప్పడని ఆయన నోట్లోంచి ఎప్పుడు చెప్పుకున్నాడు, మీ యేసుప్రభు దేవుడని ఆయన తన నోట్లోంచి ఎప్పుడు చెప్పుకున్నాడు,
మీ యేసు ప్రభు ఎంత గొప్పవాడని ఆయన నోట్లోంచి ఎప్పుడు చెప్పుకున్నారో అని అడుగుతారు. ఆయన వచ్చింది ఆయన గురించి చెప్పుకోవడానికి కాదు, ఆయన వచ్చింది నాతో మాట్లాడడానికి. హల్లెలూయా. నా కోసం వచ్చాడు. నా కోసం వచ్చిన ఆయన పరిచర్య ప్రారంభించి పరిచర్య కొనసాగిస్తున్నాడు. నా కోసమే మాట్లాడుతున్నాడు, నా కోసమే చేస్తున్నాడు, నా కోసమే చెప్తున్నాడు, నా కోసమే నిందించబడుతున్నాడు, నా కోసమే అవమానించబడుతున్నాడు. అన్నీ జరుగుతున్నాయి. ఒక చివరి సమయం వచ్చింది, ఆయన నా కోసం చనిపోవాలి. మనం ఎందాక చదివిన వచనం, ఆయన మన పాపములు ఆయన మీద మోసుకుని వెళ్ళిపోయాడు అన్నమాట. అది చేయాల్సిన టైం వచ్చింది. అది చేయాల్సిన టైం వచ్చినప్పుడు అందరూ నిందించడం మొదలుపెట్టారు. కొంతమంది మనుషులను పెట్టారు. వాళ్ళు పెట్టి ప్రభు చెడ్డవాడని, లేని నేరాలన్నీ ఆయన మీద మోపడానికి ప్రయత్నం చేశారు ఆయన శత్రువులు. రాజు, అక్కడున్న అధికారులు, యాజకులు, పరిసయ్యులు, కొంతమంది ప్రజలు అందరూ ముక్తకంఠంతో ప్రభువుని నిందించడం, అవమానించడం, ఆయన్ని గాయపరచడం, బాధపరచడం జరుగుతున్నాయి. జరిగి ఇంకా సిలువుకు అప్పగించేయాలి అని ఒక నిర్ణయానికి వచ్చేశారు. వచ్చినప్పుడు ఆయన్ని బాగా కొరడాలతో కొట్టించి సిలువ ఆయన భుజాల మీద పెట్టి సిలువ మోయిస్తున్నారు. సిలువ మోసుకుని వెళ్తుంటే అక్కడున్న స్త్రీలందరూ విపరీతంగా ఏడుస్తున్నారు, గుండెలు బాదుకుని ఏడుస్తున్నారు. కొంతమందికి తెలియదు ఈ విషయం. వాళ్ళు ఏమంటారంటే, మీ యేసు ప్రభు ఉన్న ఊరిలోనే ఆయన వద్దని సిలువ వేశారంటారు. కాదు, అక్కడున్న అధికారులు యేసు యొక్క ఎదుగుదల, యేసు యొక్క ఆధిపత్యం, యేసు అనేవాడు ఉంటే మనం చెప్పే చెత్త మాటలు, అబద్ధాలు, మోసాలు చెల్లవు. ఇక మనకు జనాలు వంగి దండాలు పెట్టరు, జనాలు మనకి కానుకలు ఇవ్వరు, మన ఆధిపత్యం పోతుంది, దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు ప్రజలు అని భయపడి వారు యేసును లేకుండా చేయాలని ప్రయత్నం చేశారు. అది ఆ ప్రజల ఉద్దేశం కాదు, అక్కడ నాయకుల, అధిపతుల ఉద్దేశం. అక్కడ ప్రజలు ఏం చేస్తున్నారో తెలుసా? గుండెలు బాదుకుని ఏడుస్తున్నారు. అయ్యో, అన్యాయంగా ఈయన్ని శిక్షించారే అని గుండెలు బాదుకుని ఏడుస్తున్నారు. అక్కడ జరిగిన ఒక సంఘటన మీకు చెప్తాను. 23వ అధ్యాయం లోకాసు వార్త 23వ అధ్యాయం 27 నుంచి. గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయన్ని వెంబడించారు. మరలా చదువుతున్నాను చూడండి. గొప్ప జన సమూహము, తక్కువ మంది కాదు, గొప్ప జన సమూహము ఆయన గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలు ఆయన్ను వెంబడించారు. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తము ఏడువుడి. ఇదిగో గుడ్రాండ్రును, కనన గర్భములను, పాలియని స్తనములు ధన్యములైనవని చెప్పుకొను దినములు వచ్చుచున్నవి. అప్పుడు మా మీద పడుడని పర్వతాలతో, మమ్మల్ని కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు అన్నాడు. ఆ కండిషన్లో అందరూ ఏడుస్తున్నారు. ఏడుస్తున్నప్పుడు జనరల్గా మనకేమనిపిస్తుంది అంటే, పోలేరా, మన గురించి బాధపడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, చాలే, చచ్చిపోతా మన గురించి బాధపడుతున్న ఎంతమందిని సంపాదించుకున్నాం చాలు అని ఆ నిమిషం అన్నా మన గురించి ఆలోచించుకుంటాం. అన్ని దెబ్బలు తిని, అన్ని నిందలు పడి, అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితిలో కూడా మళ్ళీ నా గురించే మాట్లాడాడు, మళ్ళీ మన గురించే మాట్లాడాడు. ఇదే మన దేవుడు. హల్లెలూయా. ప్రతి మనిషి తన జీవితంలో ఏవో ఒక కండిషన్లో మారిపోతాడు, ఇటు అటు మారిపోతాడు. తన ఉద్దేశాలు, మాట విధానం, ఎదుటి వాళ్ళతో సమాధానం చెప్పే విధానం అన్నీ మారిపోతాయి. కానీ ఈయన మామూలుగా ఉన్నంతసేపు నా గురించే మాట్లాడాడు. ఆయన ఏకాంతంలోనూ నా గురించే మాట్లాడాడు. ఆయన ఇబ్బందులు, శ్రమలు పడుతున్నప్పుడు కూడా వాళ్ళ వైపు తిరిగి మళ్ళీ ఎలా అన్నాడు, నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. ఎందుకు ప్రభువా మా గురించి, మా పిల్లల గురించి ఏడవాలంటే, కనని గర్భాలు సంతోషించే దినాలు వస్తున్నాయి. అంటే పిల్లలు లేనని ఎవరన్నా సంతోషిస్తారండి? కనన గర్భం సంతోషించదు.
పిల్లలు కావాలనే అనుకుంటుంది. భర్త అయినా ఏదో ఒక టైంకి పోన్లే పిల్లలు పుడితే పడతారు లేకపోతే లేదని అనుకుంటాడేమో, కానీ ఆమెకు మాత్రం 40 సంవత్సరాలు 45 సంవత్సరాలు వచ్చినా సరే ఒక బిడ్డ పుడితే బాగుననే కోరిక తల్లి అనిపించుకోవాలని ఆమెకు ఆశ ఉంటుంది. ఆయన ఏమన్నాడంటే, కనని గర్భము సంతోషించే దినాలు రాబోతున్నాయమ్మా, కాబట్టి నా గురించి కాదు నీ గురించి నీ పిల్లల గురించి ఏడు అన్నాడు. అంటే పిల్లలు పుట్టకపోతే అమ్మయ్య మనకి పిల్లలు బాగానే పుట్టలేదురా బాబు అనిపించే దినాలు వస్తాయంట. వచ్చినాయి. ఈరోజు ప్రతి ఇంట్లో పిల్లలున్న ఇంట్లో ఇంచుమించు ప్రతి ఇంట్లో ఏదో ఒక సమయంలో వాళ్ళ నాన్న అనుకుంటాడు, ఎందుకురా కన్నాను వీడిని అని. వాళ్ళ అమ్మ అనుకుంటుంది, ఎందుకురా ఇలాంటి పిల్లల్ని కన్నాను అని. ప్రతి ఇంట్లో ఇంచుమించు ప్రతి ఇంట్లో ఈ పరిస్థితి ఉంది. కారణం ఏంటో తెలుసా? మన దేశం ఎలా అయిపోయిందంటే, మన దేశంలో పిల్లలు ఎలా అయిపోయారంటే 14వ సంవత్సరం నుంచి 18-19వ సంవత్సరం మధ్యలో, అంటే మైనర్లో మందు తాగేవాళ్ళు, మద్యం సేవించేవాళ్ళు, మత్తు పదార్థాలు తీసుకునేవాళ్ళు, వీళ్ళు 1,20,00,000 మంది ఉన్నారట. 1,20,00,000 మంది. మీకు ఎవిడెన్స్ పెడతాను చూడండి, ఒకసారి పెట్టు. ఇది కాదు, ఇంకొకటి. ఇది కాదు. 15 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల వరకు మందు తాగేవాళ్ళేమో 60 లక్షల మంది ఉన్నారు. ఇతర సంబంధించిన మత్తు పదార్థాలు సేవించే వాళ్ళు మిగతా ఇంకొక 50 లక్షల మంది ఉన్నారు. 1,20,00,000 మంది ఉన్నారంట. ఇది మామూలుగా ఎవరో చెప్పింది కదా, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అనేవాళ్ళు సర్వే చేయగా వచ్చిన రిపోర్ట్ మైనర్ పిల్లలు ఎలా ఉన్నారు చూడండి. ఇప్పుడు మైనర్ పిల్లల నుంచి మేజర్ల వరకు ఉన్న రిపోర్ట్ అది పెట్టు. ఇంతకుముందు పెట్టింది ఇది చూడండి. మద్యం మరియు డ్రగ్స్ తీసుకునేవాళ్ళు 21,50,00,000 మంది ఉన్నారట. ఇది ఎవరు చెప్తున్నదో ఏదో మామూలు వాళ్ళు కాదు. కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారిక మంత్రిత్వ శాఖ వాళ్ళు 2019లో చేసిన నివేదిక అట. ఇప్పుడు ఇంకెంతమంది ఉంటారో చూడండి. 2019లో 21.5 కోట్ల మంది ఉన్నారు. పొగాకుకు సంబంధించింది ఖైనీ కానీ గుట్కా కానీ లేదా ఇతర సంబంధించినది ఏదైనా సరే తీసుకునే వాళ్ళు 26.7 కోట్ల మంది ఉన్నారంట. మొత్తం 48 కోట్ల మంది. భారతదేశంలో జనాభా 150 కోట్లు. 150 కోట్లు స్త్రీలు చిన్న పిల్లల్ని అందరినీ తీసేస్తే మిగిలింది 80 కోట్లు. 80 కోట్ల కంటే తక్కువ మంది. ఈ 80 కోట్ల కంటే తక్కువ మందిలో సుమారు 50 కోట్ల మంది మద్యం సేవిస్తూ సిగరెట్లు లేదా టొబాకోకి సంబంధించినవి తీసుకుంటూ వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటున్నారట. అలాంటి వాళ్ళు 48 కోట్లు 50 కోట్ల మంది ఉన్నారు. అంటే ప్రతి ఇద్దరిలో ఒకరు ఏదో ఒక మాదక ద్రవ్యానికి బానిసలు అవుతున్నారు. ఇప్పుడు వీళ్ళు ఎదుగుతారు. ఎవరైతే తీసుకోవట్లేదు వాళ్ళేమో ఎంప్లాయీస్ అవ్వచ్చు, లేదా వాళ్ళు ఏదో కంపెనీలు పెట్టడానికి ఎదుగుతారు, లేదా వాళ్ళు టీచర్స్, లెక్చరర్స్, ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇతర దేశాలకు వెళ్ళే స్థితికి వెళ్తారు. మిగిలిన ఈ 50 కోట్ల మంది ఉన్నారే వాళ్ళు ఇట్లన్నిటికీ వ్యసనాలకు అవి వెళ్ళిపోయారు. కాబట్టి వీళ్ళు పెద్ద పెద్ద స్థితులకు కొంతమంది వెళ్తారు, ఎక్కువ మంది వెళ్ళరు. అయితే వాళ్ళు ఏమవబోతున్నారు? పొలిటీషియన్స్ అవ్వబోతున్నారు, వీధి రౌడీలు అవ్వబోతున్నారు, వ్యాపారస్తులు అవ్వబోతున్నారు, దందాలు చేయబోతున్నారు. ఏం కాబోతుంది మన పరిస్థితి? ప్రతి ఇద్దరిలో ఒకరికంటే ఎక్కువ. ఎంత ఘోరం అండి! యేసయ్య ఏం చెప్తున్నాడు తెలుసా? ఇద్దరిలో ఒకడు బానిస అవుతున్నాడు కదా, ఆ ఇద్దరిలో ఒకడు ఆ బానిస అయ్యేవాడు నీ కొడుకు అవ్వకుండా ఉండేలాగా ఏడువు. నీ పిల్లలు అందులో ఉండకుండా. మనం అనుకున్నాం అంత అలా లేదేమో అని. కాదు, దారుణంగా ఉంది. దారుణం అంటే దారుణంగా ఉంది. నేను ఇక్కడ వాక్యం ప్రిపేర్ అవ్వడానికి ఇక్కడ ఈ సౌండ్ వినపడదని కొన్ని వీధులు అవతలకి వెళ్ళిపోయి అక్కడ పెట్టుకున్నాను కారు. ఇంతంత కుర్రోళ్ళు సిగరెట్లు కాల్చుకుంటూ వస్తున్నారు. ఈలోపు ఏదో పొట్లాలు పట్టుకుని ఆ మూలకి ఈ మూలకి పోతున్నారు. అంటే ఏంటి ఆ పొట్లాలు? ఏం జరుగుతుంది మన ప్రాంతాల్లో? నువ్వు ఏడవద్దా నీ పిల్లల కోసం? అక్కడ కూడా నా గురించే చెప్పాలనుకున్నాడు ఈయన. అలాంటి కండిషన్లో, అలాంటి ఇబ్బందిలో కూడా నా భవిష్యత్తు గురించి, నా పిల్లల భవిష్యత్తు గురించి, వాళ్ళు పాడైపోతే నేను ఏడవాల్సి వస్తాని. నువ్వు నా గురించి ఏడవక ముందు నీ పిల్లలు పాడైపోతున్నారు, వాళ్ళ గురించి ఏడువు, వాళ్ళని బాగు చేయని చెప్తున్నాడు నా ప్రభు. హల్లెలూయా.
ఇంత మంచి దేవుడు ఎవరికి దొరుకుతాడు? ఇంత గొప్ప దేవుడు ఎవరికి దొరుకుతాడు? సండే స్కూల్ పెట్టినప్పుడు మా ఊర్లో, నేను సేవ చేసే ఊర్లో పిల్లలందరూ వస్తారు. ఒక ఆవిడ మా చర్చికి వస్తే వాళ్ళ హస్బెండ్ ప్రభువుని నమ్ముకోరు, ప్రభు అంటే ఇష్టం ఉండదు ఆయనకి. వాళ్ళ అబ్బాయిని చర్చికి సండే స్కూల్కి రానిచ్చేవాడు కాదు ఆయన. ఏదో అలాగాడు పాడైపోతున్నాడు అని తెలిసిందా, మాకు ఛాన్స్ లేదు పిల్లల్ని రమ్మంటే. ఊర్లో జనాలందరూ ఏమనుకుంటారంటే లోకంలో, సండే స్కూల్కి పిల్లలు వెళ్తే పాడు చేసేస్తారు వీళ్ళు, వాళ్ళని మతంలోకి తీసుకుపోతారు, మతం మత్తులోకి తీసుకుపోతారు, ఈ పిల్లల్ని చెడగొడతారు వీళ్ళు అని బయట ఎవడో పుట్టించేశాడు. అందుకని ఆయన పంపించలేదు. వాడు ఎదిగాడు, యవన కాలంలోకి వచ్చాడు. ఒక 6 months బ్యాక్ అతనికి అస్సలు బాగోలేదని చెప్తే నేను ఆదివారం చర్చికి వెళ్ళినప్పుడు ప్రేయర్ చేయడానికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ప్రార్థన చేశాను. ఆవిడ పక్క గదిలోకి రండి ఒకసారి మీతో మాట్లాడాలి. వెళితే ఆమె ఏడ్చి, ఏమంటే బెట్టింగుల్లో లక్షలు పోగొట్టేశాడు మా అబ్బాయి, సిగరెట్లు కాల్చేస్తున్నాడు, మందుకు అలవాటు పడిపోయాడు, ఎవరో అమ్మాయిని ప్రేమించాను దాన్నే చేసుకుంటాను లేకపోతే చచ్చిపోతాను అంటున్నాడండి. ఒకడే కొడుకు చచ్చిపోతాను అన్నాడని ఏడుతుంది. నాకేం గుర్తొచ్చిందో తెలుసా? ఈ ఏడుపు ఎక్కడ ఏడమన్నాడో తెలుసా? ఆ వ్యక్తి చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడు ఏడమన్నాడు దేవుడు. కానీ వాడిని తీసుకొద్దామంటే ఇంట్లో ఏమనుకున్నారంటే పాడు చేసేస్తామని. అయ్యా దయచేసి ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకోండి, సండే స్కూల్ పిల్లలకి భక్తి తక్కువ నేర్పుతాం, ప్రవర్తన ఎక్కువ నేర్పుతాం. దేవునికి స్తోత్రం. ప్రవర్తన నేర్పిస్తాం, వాళ్ళ కథలు చెప్తా, అసూయ పడకూడదని చెప్తాం, కోపపడకూడదని చెప్తాం, సిగరెట్లు కాల్చకూడదని చెప్తాం, ఎవరిని కొట్టకూడదని చెప్తాం, దొంగతనం చేయకూడదని చెప్తాం, తల్లిదండ్రుల మాటలను ఎదిరిస్తే ఆడు కళ్ళు కాకిలెత్తుకుపోతాయని ఉంటుంది బైబిల్లో, అది చెప్తాం. అబద్ధాలు ఆడే పెదవులు దేవుడికి ఇష్టం లేదురా బాబు, అది కోసేస్తాడు దేవుడు అని చెప్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఇతర మతస్థుల్ని తిట్టుకొట్టని చెప్పరు, వాళ్ళని బాగు చేయడానికి మాట్లాడతారు. సండే స్కూల్ సేవలన్నింటినీ పాడు చేసేశారు. సండే స్కూల్కి పిల్లల్ని, బయట పిల్లలు హిందువులైనా ముస్లింలైనా చర్చిలకు పంపేవారు. ఎందుకో తెలుసా? 4 మంచి మాటలు వింటారు, పిల్లలు పాడవకుండా ఉంటారని. ఇప్పుడు అదే వేరే ఆలోచనలోకి వెళ్ళిపోయారు ప్రజలు. నేను మీతో అంటున్నాను, మీరు ఏడుతున్నారా మీ పిల్లల కోసం? ఇప్పుడు మీ పిల్లల కోసం ఏడవకపోతే ప్రభు దగ్గర, ప్రభువా నా బిడ్డను బాగు చేయి. మీ పిల్లడితో ఇదిగో ప్రార్థన చేసుకో, యేసయ్య దగ్గర నీ తప్పులుంటే ఒప్పుకో, బైబిల్ చదువు, ఏది మంచి ఏది చెడ్డ నీకు తెలుస్తుంది, వాక్యం వినరా, నువ్వు మంచి చెడ్డలు వివేచన తెలుసుకోవాలని నీ పిల్లలకు నేర్పించు. లేకపోతే జీవితాంతం ఎందుకు కన్నానరా అని ఆడవాలి, రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి. ఎంత ఘోరం అంటే ఇంతంత పిల్లలు 14 సంవత్సరాలు 15 సంవత్సరాల పిల్లల్ని మంచాలకి సంఖ్యలు వేసి కట్టేశారు. ఎందుకు? డ్రగ్స్ ఇవ్వకపోతే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు, గంజాయి ఇవ్వకపోతే తట్టుకోలేకపోతున్నారు, భరించలేకపోతే ఆ సంఖ్యలు వేసి కట్టేస్తే వాళ్ళు గోలాడుతుంటే ఆ తల్లిదండ్రులు ఎంత ఎడుతారండి? ఆ అమ్మ అనుకోదా, ఎందుకు కన్నాను పిల్లలు లేకపోతే పిల్లలు లేరని ఒక్క బాధ మాత్రమే ఉంటుంది. కానీ అలాంటి పిల్లవాడు పుడితే రోజు కొన్ని రకాల బాధలు పడతానే ఉండాలి. యేసయ్య ఇంకేం లేదు, ఇంక గంట ఉంటాడు ఆయన. ఇంకో గంట ఉండేటప్పుడు కూడా మనతో ఇంకా ఏదో చెప్పాలనుకుంటున్నాడు. చెప్పాడు, మీ గురించి ఆడవండి, మీ పిల్లల గురించి ఆడండి. పిల్లలు చెడిపోయే కాలం వస్తుంది, పిల్లల తరం చెడిపోయే కాలం వస్తుంది, వాళ్ళు ఎంతప్పుడే రకరకాల గొడవలకు పరిగెత్తే కాలం వస్తుంది, వారి గురించి ఏడవమని చెప్తున్నాడు దేవుడు. ఈరోజు ఇది మిగతా ఏదో మతానికి సంబంధించిందో లేదా క్రైస్తవులు చెప్తున్నారని మాటనే ఆలోచించొద్దు. అందరూ మీ పిల్లల గురించి కష్టపడండి, మీ పిల్లల్ని అబ్జర్వ్ చేయండి, మీ పిల్లల్ని జాగ్రత్తగా పెంచండి. ఎందుకంటే పాడైపోయింది. ఇంకొక 10-15 సంవత్సరాల్లో ఈ తాగుబోతులు, ఈ డ్రగ్ అడిక్ట్లు వీళ్ళందరూ ఈ సమాజంలో పెద్దోళ్ళు అవ్వబోతున్నారు. వాళ్ళు ఇక సమాజాన్ని ఎంత సర్వనాశనం చేయబోతున్నారో, ఎలాంటి ఒక భయంకరమైన జనరేషన్ మన ముందుకు రాబోతుందో ఆలోచించండి ఒకసారి. ఇది యేసు ఎప్పుడో చెప్పాడు. ఆ చెప్పే సందర్భం కూడా ఎంత ఘోరమైన సిచ్యువేషన్ అండి అది. అలాంటి బాధాకరమైన పరిస్థితుల్లో నలిగిపోతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు, రక్తాలు గారిపోతున్నాయి. అప్పుడు కూడా నేనే నాతో మాట్లాడాలి, నా కోసం ఏదో చెప్పాలి, నన్ను బాగు చేయడానికి ఇంకా ఏదో చెప్పాలి అని అనుకున్నాడు. చెప్పాడు, మీ గురించి మీ పిల్లల గురించి ఆడండి, నా కోసం ఆడద్దు. అయిపోయిందండి. కొంచెం ముందుకు తీసుకెళ్ళారు, కొండ మీదకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత
ఆ దొంగలు ఉన్నారు, ఇంకో ఇద్దరు దొంగలు, వాళ్ళకి మేకులేస్తున్నారు, ఈయనకి మేకులేస్తున్నారు. మేకులు కొడుతుంటే ఆయన అన్న మాట చూద్దామండి ఒకసారి. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం, 33వ వచనం నుంచి, వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని ఎడమవైపు ఒకరిని ఆ నేరస్తులు ఆయనతో కూడా సిలువేసిరి. యేసు అన్నాడు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించండి. వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించండి. ఇక్కడ కూడా మళ్ళీ నేనే. ఆడ మేకులు కొడుతుంటే అమ్మ అంటాం, బాబోయ్ అంటాం, అయ్యో అంటాం, ఎందుకురా ఇంత బాధ పెడుతున్నారు అని అంటాం. ఆయన అది అంటలేదు. మళ్ళీ అక్కడ కూడా నేనే. వీడేం చేస్తున్నాడో వీడికి తెలీదు కాబట్టి క్షమిస్తున్నాను. అప్పుడు కూడా మళ్ళీ నా స్థితి గురించి ఆలోచించాలా ప్రభువా? ఆ కండిషన్లో కూడా మళ్ళీ నేను వీడికి తెలియక చేస్తున్నాడో మళ్ళీ నా వైపు నుంచి ఆలోచించాలా? ఈ పనిష్మెంట్ అతని మీదకి వెళ్ళిపోకుండా, అంటే ఈ శిక్ష ఒక తప్పు చేయని వ్యక్తిని అన్యాయంగా హింసిస్తున్న ఆ శాపం లేదా ఆ ప్రభావం ఆడి మీదకి వెళ్ళిపోకుండా మళ్ళీ ఆడి వైపు నుంచి ఆలోచించుకుని వీడిని క్షమిస్తున్నాను అని అనాలా? అప్పుడు కూడా అనాలా? మనం ప్రభువుని నమ్ముకోకముందు, ప్రభువుని నమ్ముకొని వాళ్ళు తప్పులు చేస్తున్నప్పుడు మనకు చాలా కోపం రావచ్చు. లేదా మనం ప్రభువుని నమ్ముకోకముందు తప్పులు చేస్తున్నప్పుడు జనాలు చాలా అసహించుకోవచ్చు. యేసు ప్రభు ఎలా చూస్తాడో తెలుసా? వీడికి తెలీదు, వీడికి తెలియ చెప్పాలి. ఇది తప్పని వీడికి తెలియదు, వీడికి తెలియ చెప్పాలి. ఎక్కడైనా మీటింగ్లు పెడితే పాడు చేస్తుంటారు కొంతమంది. ఇక్కడ చాలా అద్భుతంగా జరుగుతుంది. కొన్ని చోట్ల మీటింగ్ చేస్తే పాడు చేస్తుంటారు, ఫ్లెక్సీలు కడితే చింపేస్తుంటారు. మా ఊళ్ళో మా అన్నయ్య అదే డ్యూటీలో ఉండేవాడు. మా ఊళ్ళో మీటింగ్స్ జరుగుతుంటే ఫ్లెక్సీలు చింపేయడం. ఎవరింటికన్నా గోడ దగ్గర కట్టి పక్కన కట్టారంటే మీ ఇంటి గోడకు ఎందుకు కట్టించుకున్నారో వాళ్ళని పిలిచి రోడ్డు మీద తిట్టి, ఫ్లెక్స్ ఎందుకు కట్టించారు, వీళ్ళదే ఈ క్రైస్తవులని చింపేసి పాడేసేవాడు. నేనేమనుకుంటానంటే నా అన్నయ్య ఏంటి ఎంత మూర్ఖంగా ఉన్నాడు అని. ఇంకొకటి ఏమనుకుంటాడంటే ఎందుకురా ఎవరిష్టం వాళ్ళది కదా అనుకుంటారు. ఇంకొకటి ఎవడున్నాడంటే ఏమనుకుంటాడంటే ఇలాంటి వాడు ఉండాలిరా మనలో అనుకుంటారు. దేవుడు ఏమనుకుంటాడో తెలుసా? వీడికి తెలీదు, సర్లే వదిలేద్దాం అనుకుంటాడు. మనం అందరం ఒకలా అనుకుంటాం. దేవుడు ఏమనుకుంటాడంటే వీడికి తెలీదు, సర్లే వదిలేద్దాం. అప్పుడు కూడా మళ్ళీ నా గురించే, అప్పుడు కూడా మళ్ళీ నా గురించి. అవును, మన శిక్షని ఆయన మీద వేసుకున్నాను దేవుడు. ఎప్పుడూ నేనే, ఆయనకి ఇంకా థాట్ లేదు, ఇంకో ఆలోచన లేదు, ఎప్పుడూ నేనే. నాకు ఏదన్నా అవసరమైనప్పుడు, నాకు ఏదన్నా ఇబ్బంది అయినప్పుడు దేవుణ్ణి అడగడానికి ఒక్క క్షణం ఆలోచించను. రెండోది, ఇది విన్నాడంటావా, ఇది చేస్తాడంటావా అని కూడా ఒక క్షణం ఆలోచించను. ఎందుకంటే ఆయన దృష్టి ఎప్పుడూ నేనే కాబట్టి నేను ఏమడిగినా ఆయన చేస్తాడు. హల్లెలూయా. నేనేం చెప్పినా ఆయన వింటాడు. ఎప్పుడు ఆయన మైండ్లో ఉన్నది నేనే, ఎప్పుడు ఆయన మైండ్లో ఉన్నది నువ్వే, మనమే. మన గురించే ఆయన ఉద్దేశాలు, ఆలోచనలు అన్నీ మన మీదే ఉంటాయి. చూడండి ఎంత దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు పొరపాటుగా ఇప్పుడు దాకా తప్పులు చేసి ఉండొచ్చు, అది తప్పని తెలియకపోయి ఉండొచ్చు నీకు, అది వ్యసనం కావచ్చు, మరేదైనా కావచ్చు. ప్రభు చెప్తున్న మాట ఏంటంటే నా వద్ద క్షమాపణ ఉన్నది. హల్లెలూయా. అందుకే వచ్చాడు ఆయన. ఆయన ఎందుకు వచ్చాడంటే మనుషులు తమ పాపాల్లో చిక్కబడి ఉన్నారు. ఆ పాపాల వల్ల చచ్చిపోయి నరకానికి పోతారు వీళ్ళు. ఈ పాపాలన్నింటినీ క్షమించాలి అని అందుకే వచ్చాడు. ఎందుకంటే ఏ విధంగానో అవి క్షమించబడవు, ఏ కోణంలోనూ క్షమించబడవు. కాబట్టే మనిషి ప్రతి వారం ట్రై చేస్తాడు పాపాలు కడుక్కోవడానికి. ప్రతి సాయంత్రం ప్రయత్నించే వాళ్ళు ఉన్నారు, ప్రతిరోజు ఉదయమే ప్రయత్నించే వాళ్ళు ఉన్నారు, ప్రతి సంవత్సరం ప్రయత్నించే వాళ్ళు ఉన్నారు. ఇలా దఫాలుగా వాళ్ళ పాపాలు పోగొట్టుకోవడానికి మనుషులు అన్ని మతాల్లోనూ పోగొట్టుకోవడానికి ప్రయత్నం మరలా చేస్తుంటారు. ఎందుకంటే పరిష్కారం లేదు కాబట్టి. యేసు ఎలా అంటున్నాడు? నా వద్దకు రండి, నేను మిమ్మల్ని క్షమిస్తాను. హల్లెలూయా. నీ పాపములను క్షమించే ప్రక్రియ ఆయన చేస్తున్నాడు. నేను చెప్పాలనుకున్న ఉద్దేశం కూడా, నేను చదువుతున్నప్పుడు కూడా ఈ కండిషన్లో కూడా మళ్ళీ నా గురించి ఆలోచిస్తాడా ఈయన? మొత్తానికి మేకులు కొట్టేశారు,
ఆ పక్కన వాళ్ళకి మేకులు కొట్టేశారు, ఈయన్ని తిడుతుంటే తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలీదు, క్షమించండి అని వాళ్ళ గురించి విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ దొంగలు ఈ లోపు తిడుతున్నారు ఈయన్ని. ఏదో నువ్వు దేవుడు కుమారుడు అన్నావు, వీళ్ళందరూ ఏదో గొప్పగా చెప్పుకుని నీ గురించి తెగెడుతున్నారు. ఎందుకంటే వీళ్ళ గురించి ఏడ్చేవాడు ఎవడు రాలేదు, వీళ్ళ భార్య రాలేదు, పిల్లలు రాలేదు. ఎందుకంటే వీళ్ళ దొంగలు, వీళ్ళు అలా ఊరిమెత్తిరిగి ఎన్నో కుటుంబాలను పాడు చేశారు వీళ్ళు. అందుకని వీళ్ళ గురించి బాధపడేవాడు ఎవరు లేరు. ఆ జనమందరూ గుండెలు బాదుకుని ఏడ్చి ఆయన చేసిన కార్యాలు చెప్తున్నారు. ఇద్దరు తిడుతున్నారు. ఈ లోపు ఈయనేమో అందరినీ క్షమించుకుంటా అందరి కొరకు విజ్ఞాపన చేస్తూ ఉంటే ఒకడు మనసు మారిపోయింది. ఇది మనలాంటి వాడు కాదు, ఈయన మనలాంటి వాడు కాదు. ఆ మనసు మారినవాడు ఏమన్నాడో ఒక మాట చూద్దామండి. లూకాసు వార్త 23వ అధ్యాయమే 39 నుంచి చదువుదాం. వేలాడవేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయన్ను దూషిస్తూ, నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మను రక్షించమని చెప్పాను. అయితే రెండో వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందివని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ నేనే ఏమన్నాడో తెలుసా? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. ఈయన గురించి ఆలోచన లేదు. నన్ను అందరూ తిడుతున్నారేంటి అని ఆలోచన లేదు. నన్ను అందరూ ఇంత బాధ పెడుతున్నారేంటి అని ఆలోచన లేదు. హేళన చేస్తున్నారేంటి అని ఆలోచన లేదు. ఇవన్నీ ఈ మేకులు గుచ్చుకుపోయి ఒళ్ళంతా దెబ్బలు తగిలిపోయి రక్తం కారిపోతా ఈ బీభత్సమైన విపరీతమైన వేదన ఉంది, దాని గురించి ఆలోచన లేదు. ఆయనకున్న ఆలోచన అక్కడ కూడా మళ్ళీ నేనేనా ప్రభు, ఇంకా నేను తప్ప నీకు ఇంకొక ఆలోచన లేదా అంటే లేదు. దేవుని ప్రాణాలన్నీ మనుషుల మీదే పెట్టుకున్నాడు. హల్లెలూయా. ఆయన ప్రాణాలన్నీ మనుషుల మీద పెట్టుకున్నాడు కాబట్టే ఆయన ప్రజల్ని తీసుకెళ్ళి రిస్కులో పెడతారు. ఎవరన్నా పెడతారండి? మీ అబ్బాయిని నేనైతే ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న రోడ్డుని క్రాస్ చేయించాలంటే నా కొడుకుని నేను పంపించను. నాకు వచ్చు రోడ్డు క్రాస్ చేయడం, నేను జాతకు వెళ్తానని చెప్పినా సరే నేను వెళ్ళనివ్వను. ఎందుకు? ఒకవేళ ప్రమాదం జరుగుద్దేమో. దేవుడు ఎలా అంటాడు తెలుసా? ఆ ప్రాంతానికి వెళ్ళి సువార్త చేయంటాడు. అక్కడికి వెళ్తే ఎవరన్నా కొడతారేమో, అక్కడికి వెళ్తే ఏమన్నా ఇబ్బంది పెడతారేమో, అక్కడికి వెళితే చంపుతారేమో, రిస్క్ ఉంది. కానీ ఎందుకు పంపిస్తాడో తెలుసా? అక్కడోడు పాడైపోకూడదని. ఆయన ప్రాణాలు ఆడి మీద కూడా ఉన్నాయి. వీడి మీద కాదు, ఆయన ప్రాణాలు వాడి మీద కూడా ఉన్నాయి. వీడిని ఎలాగ రక్షించాను? ఒకవేళ చంపేసినా నా దగ్గరికే వస్తాడు, కానీ వాడు రక్షించబడలేదు, అందుకే అక్కడికి పంపాలని అనుకుంటాడు. హల్లెలూయా. మిషనరీలను ఎందుకు పంపిస్తాడు దేవుడు? మిషనరీలని ఒకసారి అండమానికి ఒక మిషనరీని పంపిస్తే వెళ్ళిన కొద్ది రోజుల్లో బాణాలు చంపేశారు అతన్ని. చచ్చిపోయాడు. నేను అనుకున్నప్పుడు, ఎందుకు ప్రభా ఈ వ్యక్తిని యవన కాలంలో రక్షించుకుని అతనికి ఎన్నో విషయాలు నేర్పించి ఇతను ఇంత సింపుల్గా చచ్చిపోయాడు ఏంటి అని అనుకుని నేను వెళ్ళి ప్రార్థన చేస్తున్నాను. ఎందుకు ఇలా జరిగింది ప్రభా? ఆయన ఏం మాట్లాడారో తెలుసా? నీవు చచ్చిపోయినవాడి గురించి ఆలోచిస్తున్నావు, నేను పాపంలో ఉన్నవాడి గురించి ఆలోచిస్తున్నాను, నశించిపోబోయే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాను. అందుకోసం వాణ్ణి రక్షించడానికి, నా బిడ్డల్ని కోల్పోవడానికి నేను సిద్ధం. హల్లెలూయా. మళ్ళీ పాడైపోతున్న నా మీదే ఆయన దృష్టి, పాడైపోతున్న నా మీదే ఆయన ఆలోచన అంతా. ఎంత ఆశ్చర్యకరమైన ప్రేమ ఇది! ఎంత అద్భుతమైన దేవుడైనా వాడిలో ఉన్న మార్పుని గుర్తించాడు ఈయన. ఎందుకంటే ఫ్యామిలీ వద్దని వదిలేసిందండి, సమాజం వీడు వద్దని పట్టించింది, ప్రభుత్వం వీడు మన జైల్లో పెట్టడం కూడా వేస్ట్ అని చంపేయడానికి పంపించింది. అందరూ వదిలేశారు, కుటుంబం, సమాజం, ప్రభుత్వం వదిలేసిన వ్యక్తాడు. కానీ వాడు ఏం చేశాడో తెలుసా? ఇది మనకు తగినదే అంటే వాడి తప్పు తెలుసుకున్నాడు. ఆయనకు కావాల్సింది అదే.
ఆయనకు కావాల్సింది మంచోళ్ళు ఎక్కడున్నారో ఎత్తుక్కుందాం అది కాదు. ఆయనకు కావాల్సింది ఎవడు చెడ్డోడని తెలుసుకుంటున్నాడు ఆడు కావాలి. అందుకని ఇది మంచి ఇది చెడు, ఇది మంచి ఇది చెడు అని చెప్తాడు. ఎవడు నేను చెడ్డోడని తెలుసుకున్నాడో వాడే ఈరోజు ఇక్కడికి వచ్చి కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం. మనందరం మంచోళ్ళమై ఇక్కడికి రాలేదు. మనందరం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మనం చెడ్డోళ్ళమని తెలుసుకున్నాం. అది చాలా ఆయనకి. నిన్ను మంచిగా ఎలా బ్రతికించాలో ఆయన చూసుకుంటాడు. నువ్వు చెడ్డోడమని తెలుసుకో, నువ్వు చెడ్డదాను అని తెలుసుకో, నీ మాట నీ పద్ధతి చెడ్డదని తెలుసుకో. అందుకే ఆయన ప్రయత్నం. వెంటనే వాడి వైపు చూశాడు, అన్నాడు, ప్రభా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, ఏ సిలువ నుంచి దింపు, నేను ఈసారి మంచిగా బతుకుతానని అనొచ్చు కదా. వాడు ఏమనుకున్నాడంటే నేను చేసిన తప్పులకి నాకు చావే కరెక్ట్, చచ్చిపోవడమే కరెక్ట్, కానీ నేను పాపిగా చచ్చిపోయి నరకానికి పోకూడదు, ఈయనతో పాటు ఉండాలని ప్రభువా నీవు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. నాకు ఈ భూమి మీద ఏ ఆశలు లేవు, ఇంకా ఇక్కడ ఏదో బ్రతకాలని ఆలోచన లేదు, కానీ నా పాపాలకు తగిన శిక్ష నేను పొందుకున్నాను, నన్ను ఇక క్షమించి నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకో అంటే వెంటనే అన్నాడు, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు. హల్లెలూయా. నిజమైన గుడ్ ఫ్రైడే ఎవడికో తెలుసా? ఆడికే గుడ్ ఫ్రైడే. ఇది గుడ్ ఫ్రైడే ఎందుకైంది? ఎవరన్నా మన చుట్టాలు చచ్చిపోతే ఆ రోజున సంతాప సభ అంటాం దాన్ని, అంతే కదండి. ఏదన్నా శుభకార్యం అది కాదు. యేసుప్రభు చచ్చిపోయింది ఎందుకు అది శుభమైంది, ఎందుకు అది శుభ శుక్రవారం అయింది, ఎందుకు గుడ్ ఫ్రైడే అయిందంటే ఒక పాపి సమాజం వద్దని, ప్రభుత్వం వద్దని, కుటుంబం వద్దని వదిలేసిన ఒక వ్యక్తికి కూడా తాను చెడ్డవాడని తెలుసుకుంటే మోక్షం ఉందని నిర్ధారించబడిన దినం అది. దేవునికి స్తోత్రం. అందుకే అది గుడ్ ఫ్రైడే అయ్యింది. అది శుభ శుక్రవారం రాశారు పాంప్లెట్ మీద. ఎందుకు? నిజమైన శుభ శుక్రవారం ఎవరికి అంటే తాము చెడ్డవారమని తెలుసుకుంటారు చూసారా ప్రభు యొక్క మరణం వలన, వారందరికీ గుడ్ ఫ్రైడే. ఇది మనందరికి కూడా గుడ్ ఫ్రైడే అగునుగాక. ఇక కన్ఫర్మ్ చేసుకున్నాడు అతను, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు. అద్భుతమైన నిశ్చయత. అప్పుడు కూడా మళ్ళీ నా నిశ్చయత కోసమే మాట్లాడాడు. అప్పుడు కూడా మళ్ళీ నా కోసమే మాట్లాడిన దేవుడు, నా గురించి మాత్రమే ఆలోచించే దేవుడు నా దేవుడు. దేవునికి స్తోత్రం. నేను అందుకే ఒకసారి చెప్పాను, నేను ఇతరవి చదువుకుని ఇతర దాంట్లోంచి వచ్చాను. అవి చదివినప్పుడు అవన్నీ వాళ్ళ గురించే ఉన్నాయి, కానీ ఇది చదివినప్పుడు ఇందులో ఎక్కువ నా గురించే ఉంది. నా గురించి, నా ఉనికి ఎప్పుడు ప్రారంభమైంది, నా ఉనికి ఎలా విస్తరించింది, నేను ఎలా పతనమయ్యాను, నేను ఎలాగ ఇన్ని దేశాలకు వ్యాపించాను, నేను ఎలా ఇన్ని భాషలు మాట్లాడుతున్నాను, నేను ఎలాగో ఈ కుటుంబ వ్యవస్థలో కొనసాగుతున్నాను, నేను ఎలాగ పతనమయ్యాను, ఆ పతనత్వంలోంచి బయటకు తీసుకురావడానికి దేవుడు నాకు ఎలాంటి మాటలు చెప్పాడు, నా కోసం ఏం చేశాడు, అన్నీ నా గురించే ఉన్న గ్రంథం ఇది. నా పవిత్ర గ్రంథం. దేవునికి స్తోత్రం. ఇది నా పరిశుద్ధ గ్రంథం, నా గురించి రాయబడిన గ్రంథం. అక్కడక్కడ దేవుడి గురించి కనబడుతుంది, అక్కడక్కడ నా శత్రువు గురించి కనబడుతుంది, కానీ ప్రతి చోట అలా ఓపెన్ చేస్తే మానవుడు ఏమయ్యాడు, మానవుని గురించి మాత్రమే ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే దేవుడు మనసులో ఉన్నది నేనే, దేవుడు మనసులో ఉన్నది మనమే. ఎప్పుడు మన గురించే ఆయన కలవరపాటు అంతా ఉంటుంది. ఈ మాట మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే అధైర్యపడకు. నేను దీన్ని జయించలేకపోతున్నాను, నేను దీంట్లో చిక్కుపడిపోయాను అని అధైర్యపడకు. ఆయన నీ గురించే ఉన్నాడు. ఆయన సహాయాన్ని అడుగు, నువ్వు తప్పక గెలుస్తావు. దేవునికి స్తోత్రం. తప్పక నువ్వు గెలుస్తావు, తప్పక సాధిస్తావు. ఎందుకంటే ఈ భూమి ఆకాశాలని సృష్టించిన దేవుడికి నువ్వు కావాలి. హల్లెలూయా. ఎంత గొప్ప ఆలోచన ఇది. దీన్ని తలుచుకున్నప్పుడల్లా ఎంత ధైర్యం ఉంటుంది. మొన్న ఒక ఇంటర్వ్యూ చేశారు మన వాళ్ళు. అందులో ఒక ప్రశ్న అడిగారు నన్ను, ఏమనంటే, అన్న నువ్వు దేనికి భయపడతావు అని అడిగారు. నేను దేనికి భయపడినాను చాలా సింపుల్గా. భయం లేకుండా ఉంటాడు మనిషి. ఏ మనిషి భయం లేకుండా ఉండడు. కానీ పక్కన దేవుడు నిలబడితే భయపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఇంకెందుకు భయం? ఆయనకి నేను కావాలి. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నా గురించి ఆలోచిస్తున్నాడు, ఆయనే నా గురించి సమస్త కార్యాలు నెరవేరుస్తున్నాడు. అందువలన ఆయన నాతో ఉన్నాడు కాబట్టి నాకు భయం లేదు. దేవునికి స్తోత్రం. అది ఏ ప్లేస్లో నిలబడినా సరే ఆ ధైర్యం నాకు ఉండడానికి కారణం నాతో పాటు అక్కడ ఆయన కూడా నిలబడ్డాడు. హల్లెలూయా. నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు.
ఈ నిశ్చయత ఆయన మనకు కలిగించి ఆ చివరి టైంలో కూడా మనందరితో ఈ మాట మాట్లాడాడు. మన దృష్టిలో కూడా, ప్రభువా తప్పక నీతో కూడా నీ రాజ్యంలో నేను ఉండాలి. ఈ ఆలోచన అస్సలు చెరిగిపోనివ్వకండి, ఈ ఊహ చెరిగిపోనివ్వకండి, ఈ లక్ష్యం చెరిగిపోనివ్వకండి. మన గమ్యం పరలోకం. హల్లెలూయా. మన గమ్యం ఇక్కడ సీట్లు తెచ్చుకోవడం కాదు, మన గమ్యం ఇక్కడ ఒక రాజకీయ పార్టీ పెట్టడం కాదు, మన గమ్యం ఇక్కడ ఎవరి నెత్తి మీద ఎక్కి తొక్కడం కాదు. మన గమ్యం ప్రభు దగ్గరికి వెళ్ళిపోవట. హల్లెలూయా. ఎవడెవడో బయలుదేరారు ఈ మధ్యన మన క్రైస్తవుల్లోనే, ఎవడెవడో బయలుదేరిపాడు. ఏం పని ఉండదు వాళ్ళకి, ఉత్తరే అలా గాలికి తిరుగుతుంటారు. ఈ గాలికి తిరిగే వాళ్ళు, మేము మీకు నాయకులుగా ఉంటాం, మనం ఇన్ని సీట్లు సంపాదిద్దాం, అన్ని సీట్లు. అరే మాకు ఇక్కడ గురించి బతకట్లేదు, మేము ఎక్కడ గురించి బతుకుతున్నాం అంటే అక్కడ ఒక సీట్ ఉంది, యేసు ప్రభు ప్రక్కన సింహాసనం. హల్లెలూయా. యేసు ప్రభు పక్కన సింహాసనం ఉంది నా కోసం. అక్కడికి వెళ్ళడానికి మన ప్రయత్నం. ఇలాంటి ఆటివైపు మీ మనసు తిరగనివ్వకండి. మన గమ్యం యేసు ప్రభు, మన గమ్యం నిత్య జీవం చేరడం. అక్కడికి ఎలా చేరతామంటే, నువ్వు పాపివన్న సంగతి ఒప్పుకొని ఇక ఎప్పుడు దాన్ని చేయకుండా, నాకు నువ్వు కావాలి ఇంకేం అవసరం లేదు, నేను పాపినని ఒప్పుకున్నాను, నాకు నువ్వు కావాలి ఇంకేం అవసరం లేదని. ఎందుకంటే రకరకాల మాటలు వచ్చేస్తున్నాయి. మొన్న ఒక చిన్న ఒక వీడియో మెసేజ్ వచ్చింది. అందులో ఒక అతను వాక్యం చెప్తున్నాడు. ఏమన్నా తెలుసా? క్రైస్తవుడు పాస్టర్ వాక్యం చెప్తూ, ఒక విశ్వాసిని ఏ పాపము మళ్ళీ పాపిగా చేయలేదన్నాడు. నాకు బుర్ర పోయింది. ఒక విశ్వాసిని ఏ పాపము మళ్ళీ పాపిగా చేయదట. పాపం పాపిగా చేయకపోతే పరిశుద్ధిగా చేస్తుందా? దాని పేరే పాపం. దాని పేరు పాపం అయినప్పుడు అది చేసినాడు పాపం అవ్వకపోతే పరిశుద్ధుడు అవుతాడు. ఎంత పిచ్చిగా ఉందో చూడండి ఆ కొటేషను. అంటే మనుషులను దారి తప్పిస్తున్నారు. సిలువ మీద దొంగల్లో ఒకడు మారాడు, నాకు ఇది వద్దు, ఈ బ్రతుకు, నాకు పరలోకం కావాలన్నాడు. ఆ పక్కనోడు మాత్రం ఏమన్నాడు తెలుసా? నువ్వు నిజంగా క్రీస్తు అయితే నన్ను దింపు, ఎందుకంటే కొన్ని దొంగతనాలు ఉన్నాయి, కుదరలేదు, దొరికిపోయినట్టు అంటాడు. వాడికి సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు. ఓ సిలువ మీద ఇంకో దొంగ, నువ్వేం కంగారు పడకో, ఎన్ని పాపాలు చేసినా నువ్వు పాపివి కాదు అని చెప్తున్నారు. బైబిల్లో చెప్తుందా? చెప్పట్లేదు. దారి తప్పించే వాళ్ళు ఉన్నారు. జాగ్రత్త. మన గమ్యం పరలోకం. ఆ పరలోకాన్ని సాధించి పెట్టేది పరిశుద్ధత మాత్రమే. స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా, ఇంకా గట్టిగా చెల్లిద్దాం. హల్లెలూయా. పరలోకములో స్థానాన్ని నీకు తెప్పించి పెట్టేది పరిశుద్ధత మాత్రమే. ఇక్కడ ఈ చుట్టుపక్కల కూడా తయారయ్యారు ఇలాంటి వాళ్ళు. పాపం చేసినా పర్లేదు, ఎలా బతికినా పర్లేదు. బైబిల్లో ఒక్క మాట ఉంటుందా? చిచ్చి, ఇదేం జీవితాలండి, జాగ్రత్తగా ఉండండి, భయం కలిగి ఉండండి, మీ ప్రవర్తనను కనిపెట్టుకోండి. ఇన్ని మాటలు ఎందుకండి బైబిల్లో? ఇన్ని మాటలు ఎందుకు? ఇలాంటి చీడ పురుగులు బయలుదేరి ఏం చేసినాయి అంటే మంచి క్రైస్తవుల్ని చెడ్డోళ్ళుగా మారుతున్నారు ఎక్కడో ఒకండి. ఎందుకు ఇది ఓపెన్? మంచి క్రైస్తవుల్ని చెడ్డోళ్ళుగా మారుస్తున్నారు. ఆ చెడ్డోడు ఏం చేస్తాడు? చెడ్డ బతుకే బతుకుతాడు. ఆడు చెడ్డ బతుకే బతుకుతాడు. ఆ చెడ్డ బతుకు బతికేవాడు రేపు పాస్టర్ అవుతాడు. ఏం జరుగుద్ది? మొన్న పత్తిపాడులో ఓ పాస్టర్ యానా నుంచి తక్కువ రేటుకి మందు దొరుకుతుందని కొని కారులో పెట్టి తీసుకొచ్చి అమ్ముతుంటాడంటే ఇక్కడ మధ్యలో కమిషన్కి దొరికిపోయాడు. ఆయన అడుగుదాం, ఎందుకు అలా చేసి ఉంటాడు? ఏమంటాడు తెలుసా? ఏ పాపము విశ్వాసిని మళ్ళీ పాపిగా చేయలేదంటాడు. ఇది పాపం కాదంటాడు. వాడి వల్లే కదండి దేవుడి నామానికి అవమానం. ఎక్కడికి వెళ్ళాడు? చివరికి లోపలికి పోయాడు. పాపము ఒక వ్యక్తికి చెడ్డ గతి తప్ప మంచి గతి ఇవ్వలేదు. నీ గురి నుంచి పక్కకు తప్పిపోనేకు. ఆ సిలువ మీద దొంగలు ఇద్దరికి 2 గురులు ఉన్నాయి, వేరు గురులు. ఒకడు కిందకు దింపితే వెళ్ళాడు బతుకు బతకాలనుకుంటున్నాడు. రెండోవాడు నన్ను దింపొద్దు, నీతో పాటు తీసుకుపో. హల్లెలూయా. ఆ రెండోవాడితో చెప్పాడు ఈ మాట, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు. అయిపోయిందండి. అతను అమ్మ చాలు ప్రభువా, నాకు ఇంకా నా జీవితానికి ఇది నాకు నిజంగా గుడ్ ఫ్రైడే అనుకున్నాడు. ఈలోపు వాళ్ళ అమ్మగారు ఏడుస్తున్నారు ఎదురుగా. పక్కన కుమారుడు యోహాను ఉన్నాడు, తన శిష్యుల్లో ఒకడు. చూసి అంటాడు కదా, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో ఈమె నీ తల్లి, ఇక మీదట నువ్వు ఆమెను చూసుకో. ఏంటి అక్కడ కూడా మళ్ళీ నేనే, అప్పుడు కూడా మళ్ళీ నేనేనా ప్రభువా? మళ్ళీ నేనేమవుతాను? ఇప్పుడు నా పరిస్థితి ఏమవుతుంది? నన్నెవరు పోషిస్తారు? నన్నెవరు ఆదరిస్తారు? మళ్ళీ కూడా నేనేనా?
మళ్ళీ కూడా నా గురించేనా? అవును, నా గురించి ఆయన ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. నా గురించే ఆయన శిక్షణ భరించాడు. నేను ఎంతో సంతోషంగా గర్వంగా చెప్తున్నాను, నా గురించి చచ్చిపోయినాడు ఒకడున్నాడు ఈ లోకంలో. దేవునికి స్తోత్రం. నా గురించి చచ్చిపోయాడు. ఇది ఒక్క మరీకి సంబంధించింది కాదు, మనందరికీ సంబంధించింది. శిష్యులు వెళ్ళిపోతుంటే ప్రభు మరి వెళ్ళిపోతున్నావా అంటే ఆయన అంటాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడవను, మళ్ళీ వస్తాను, నేను మళ్ళీ వస్తాను. వెళ్ళిపోయాడు. ఎప్పుడు వస్తాడంటావు? ఎలా వస్తాడంటావు అంటే, ఆయన భూమి మీదకి మనిషిగా రావాలనుకున్నప్పుడు ఎవరికి తెలియదు, చాలా సైలెంట్గా తల్లి గర్భంలో ప్రవేశించాడు, సైలెంట్గా బిడ్డగా పుట్టాడు. 30 ఏళ్ళ తర్వాత ఆయన ఏంటో ప్రపంచానికి తెలిసే ఒక బ్లాస్ట్ ఇచ్చాడు. ఆయన మాటలు, ఆయన ప్రసంగాలు, అద్భుతాలు ఒకేసారి ప్రపంచం అంతా అదిరిపోయింది ఆయనకి. కానీ రెండోసారి నేను మిమ్మల్ని అనాథలుగా మళ్ళీ వస్తానన్నాడు కదా. వచ్చినప్పుడు వీళ్ళు 10 రోజులు ఉపవాసంతో ఉన్నారు, మేడగది మీద బాధపడుతున్నారు, దుఃఖపడుతున్నారు. ప్రభు గురించి ఎదురు చూస్తుంటే ఈసారి భయంకరమైన శక్తితో అగ్ని జ్వాలల వంటి నాలుకల్లాగా యేసు వచ్చి ప్రతి ఒక్కరిలోనికి ప్రవేశించాడు. హల్లెలూయా. అందుకు బైబిల్ ఎలా అంటుంది, ప్రభువే ఆత్మ, ప్రభువే ఆత్మ. ఆయన మాట్లాడుతూ యోహాన్తో, చెవి గలవాడు ఆత్మ చెప్పు సంగతులు. చెప్తున్నాడు ఎవరో? యేసు ప్రభు. ఆయన ఏమని చెప్తున్నాడో తెలుసా? ఆత్మ చెప్పు సంగతులు వినాలి అంటాడు. కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు గురించి చెప్తూ కడపటి ఆదాము చెప్తూ, కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయను. దేవునికి స్తోత్రం. యేసు ఏమయ్యాడంటే మళ్ళీ నా గురించే ఆయన 33.5 సంవత్సరాలు సుమారు ఇక్కడ ఉండి వెళ్ళిపోయి అంతటితో ఆయన డ్యూటీ పూర్తవలేదు. 10 రోజులు బ్రేక్ తీసుకున్నాడు. 10 రోజులు బ్రేక్. ఆ 10 రోజులు బ్రేక్ తర్వాత మళ్ళీ నా గురించి వచ్చేసాడు. హల్లెలూయా. మళ్ళీ నాలో నీలో ఉంటున్నాడు. వాలాడు వాళ్ళ మీద. అంటే మన వాళ్ళకి అర్థమయ్యే భాష కూడా రాశాడు బైబిల్లో. అగ్ని జ్వాలల వంటి నాలుకల వలె అందులో ప్రతి ఒక్కరి మీద వ్రాలగా అనే మాట ఉందా? వాలాడు. వాళ్ళ మీద వాలగా, వాళ్ళలోకి దేవుని శక్తి వచ్చి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియని అంతటిగా ఆ ఆత్మ స్వాధీనంలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నుంచి ఆయన యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు అందరిలోకి వస్తున్నాడు. ఇక మీదట ఏం చేస్తున్నాడు అంటే, మనుషులు దేవుని ఎంతో కొలుస్తారు, మనుషులు దేవుని గురించి ఎంతో ఖర్చు పెడతారు, కానీ మనుషులు దేవుణ్ణి చూడలేరు. దేవుని ఇమేజ్ని చూస్తారేమో, ఎవరన్నా గీసిందో రాసిందో, దేవుణ్ణి చూడలేరు. దేవుడు ఇలా అన్నాడని ఎవరైనా చెప్పిన మాటలు వినొచ్చేమో, దేవుడి మాట వినలేరు, దేవుని స్పర్శ చూడలేరు. దేవుడు ఏం చేశాడో తెలుసా? పరిశుద్ధాత్మగా ఈ లోకానికి వచ్చి మళ్ళీ మనలోకి, మన పక్కనుండే యేసు ఇక శరీరంతో వెళ్ళిపోయి పైకి ఆత్మగా మనలోకి వచ్చి ఈసారి ఏం చేస్తున్నాడో తెలుసా? యేసును చూసేలాగా గట్టిగా స్తోత్రం చేయలేద్దామండి. ఇక్కడ నేను మాట్లాడుకున్నా, ఇక్కడ ఎంతమంది దర్శనాల్లో యేసుప్రభుని చూశారు? చూసిన వాళ్ళు రైట్. మీ అందరికీ ఒక మాట చెప్పనా? ఈరోజు నేను దేవుణ్ణి అడగండి, ప్రభా నాకు నిన్ను చూడాలని ఉంది, నాకు కనబడు. హల్లెలూయా. కనబడతాడు, తప్పకుండా కనబడతాడు, తప్పకుండా మాట్లాడతాడు. ఎందుకంటే ఆయనకి నువ్వు కావాలి, నువ్వు మాత్రమే కావాలి. 3 రోజులు అవుద్దండి. 3 రోజుల క్రితం ఇక్కడ ఉన్నాడు జోసెఫ్. తను బైబిల్లో ఏదో చదివాడు, ఏదో డౌట్ ఉంది, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, నాకు చెప్తున్నాడు. నేను అప్పుడు ముందు రోజు నుంచి నాకు నిద్ర లేదు, నేను జస్ట్ పడుకుని నేల మీద వింటున్నాను తను చెప్పేది. అలా రెప్ప పడుతుంది. నేను మళ్ళీ చెప్పు అంటున్నాను. నైట్ 10-11 అవుతుంది. మళ్ళీ చెప్తుంటే అలా రెప్పబడింది. రెప్పబడగానే ఇక్కడ ఈ భుజం మీద 2 సార్లు టప్ టప్ అని కొట్టాడు. ఆయన కొట్టగా టక్మని లేచిపోయాను. ప్రభా క్షమించు, తను ఏదో చెప్తున్నాడు, నేను పడుకున్నాను. ఆడు అంటాడు, అనే పడుకుంటావా? ఇంకేం పడుకుంటాను? లేపాడు కదా నన్ను. తను చెప్తున్నాడు, సగం నేను వింటున్నాను, సగం ఆనందం ఏంటి తెలుసా? మళ్ళీ నా యేసు నన్ను ముట్టుకున్నాడు. స్తోత్రం చేయలేద్దామా? హల్లెలూయా. యేసు నిన్ను ముట్టుకుంటాడు. యేసు స్వరం నీకు వినిపిస్తుంది, యేసు నీకు కనిపిస్తాడు. ఎందుకంటే ఆయనకు నువ్వు తప్ప ఇంకో ఆలోచన లేదు. ఆయనకు నువ్వే, ఆయన దృష్టిలో నువ్వే ఉన్నావు, ఆయనకు నువ్వే కావాలి. అందుకని ఆ కండిషన్లో కూడా వాళ్ళకి ఏం చేయాలి, ఏ బాధ్యతలు నిర్వర్తించాలి, ఏం చేస్తే తిను ఒక
తల్లిని పొందుకుంటాడు, ఆమె ఒక కొడుకుని పొందుకుంటుంది. వీళ్ళిద్దరూ ఒక సంతోషకరమైన జీవితం సాగిస్తారు. ఏం చేస్తే బాగుంటుంది? యేసు ప్రభు నీకు దూరంగా లేడు. నీకు ఏం కావాలో వాటిని సమకూర్చే పనిలో ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. యేసు నీకు ఏమి కావాలో వాటిని సమకూర్చే పనిలోనే ఉన్నాడు. ఆయన దెబ్బలు తగిలి సిలువ మోస్తున్నప్పుడు నీ గురించే మాట్లాడాడు. మేకులు కొడుతున్నప్పుడు నిన్ను క్షమించడం గురించే మాట్లాడాడు. అవమానిస్తున్నప్పుడు నీ గురించే మాట్లాడాడు. తప్పు ఒప్పుకున్నప్పుడు నీ గురించే మాట్లాడాడు. ఆఖరికి కాసేపట్లో ప్రాణం పోతుంది, ఇంకా నిమిషాల్లో ఉంది, అప్పుడు కూడా నీకు తోడుగా ఉండడం కోసమే, నీకు ఏ బాధ్యతలు నిర్వర్తించాలో వాటి కోసమే ఆలోచించే దేవుడు. ఇక్కడ ఎవరైనా నేను అనాథను, నన్ను పట్టించుకునే వాళ్ళు లేరు, నన్ను చూసుకునేవాళ్ళు లేరు, నా గురించి ఆలోచించేవారు లేరు, నన్ను ప్రేమించేవారు లేరు అని అనుకోవద్దు. యేసు నీ కోసం ఉన్నాడు. హల్లెలూయా. నీ కోసమే ఉన్నాడు. ఆ కండిషన్లో కూడా నా మీదేనా మాటలన్నీ, ఆయన నా గురించేనా మాటలన్నీ. అక్కడి నుంచండి ప్రభు 4 సంవత్సరాలు సుమారు పరిచర్య చేసి ప్రసంగాలు చేసిన సేవ అంతటినే 4 మాటలు చెప్పాడు. 4 సంవత్సరాల పాటు ఆయన సుమారుగా చేసిన పరిచర్య, చెప్పిన ప్రసంగాలు, ఆయన ఉద్దేశము మానవ జాతి జీవితంలో జరిగినన్ని 4 మాటలు చెప్పాడు. సిలువ వేశారు కదా, సిలువ మీద ఉన్నది ఆయనే, కానీ ఎవరి కోసం ఉన్నాడంటే నా కోసం. ఎవరి శిక్షణ అనుభవిస్తున్నాడంటే నా శిక్షనే. అక్కడికి ఎవరు ఉండాలంటే నేనే ఉండాలి. అక్కడ ఉండాల్సింది నేనే. మరణ శిక్ష అనుభవించాల్సింది నేనే. పాతాళానికి పోవాల్సింది, నరకానికి పోవాల్సింది నేనే. అక్కడి నుంచో మాట అన్నాడు. ఏమన్నా తెలుసా? తండ్రి, నన్నేలా చేయి విడిచితివి, నన్నెందుకు చెయ్యొదిలావు అని అన్నాడు. ఆ మాట ఎవరిదంటే నాది. ఎందుకంటే అక్కడ నా పక్షంగా ఉన్నాడు. అక్కడ నేను పొందుకోవాల్సింది ఆయన పొందుకున్నాడు. కాబట్టి నా కండిషన్ ఒక మాట చెప్తున్నాడు. దేవుడు మనిషిని వదిలేశాడు. ఎందుకు వదిలేశాడు? ఎందుకు వదిలేశాడు? నీ ప్రవర్తన బాగలేదు కాబట్టి, నీ బుద్ధి బాగలేదు కాబట్టి నువ్వు పక్క స్త్రీని ఆశిస్తావు, పక్కవాడి డబ్బును ఆశిస్తావు, నీ కోపాన్ని ఏదోలా తీర్చుకోవడానికి కక్ష కడతావు, పగపడతావు, నీవు మోసం చేస్తావు, ద్రోహం చేస్తావు, అబద్ధాలు ఆడతావు. 1 2 నీవు నేను మానవులు చేసే తప్పులు 1 2. ఇన్ని పాపాల వల్ల దేవుడు మనిషిని పట్టుకోలేకపోయాడుక, వదిలేశాడు. అందుకని అడుగుతున్నాడు మనిషి, ప్రభువా నన్ను ఎందుకు వదిలేసావయ్యా? నా బతుకు నాశనం అయిపోయిందయ్యా, నన్ను ఎందుకు వదిలేసావు? నిజమిది. మనిషి అనుకుంటాడు నేను దేవుడితో ఉన్నానని, మనిషి అనుకుంటాడు దేవుడు నా ఇంట్లో ఉన్నాడని, మనిషి అనుకుంటాడు దేవుడు నా భుజాల మీద ఉన్నాడని, మనిషి అనుకుంటాడు దేవుడు నా పచ్చబొట్లో ఉన్నాడని. కానీ దేవుడు మనిషిని వదిలేశాడు. మనిషి అనుకుంటున్నాడు, ఇది మనిషి అనుకుంటున్నాడు. నిజంగా వదలకపోతే నువ్వు ఎందుకు వినపడలేదు నీకు దేవుని మాట? ఎందుకు దేవుడు నీకు కనపడలేదు? ఎందుకు దేవుడు నీతో నడవట్లేదు? ఎందుకు దేవుడు తన ప్రభావాన్ని నీ మీద చూపించట్లేదు? ఎందుకు అంటే దేవుడు వదిలేశాడు. అది మానవుని కండిషన్. దేవుడు వదిలేసిన వాడు శిక్షలోనే ఉంటాడు. తండ్రి, నన్నేలా చేయి విడిచితివి. ఆ తర్వాత అంటాడు, చెయ్యి విడవబడిన వాడి పరిస్థితి చెప్పాడు. దప్పిగొనుచున్నాను అంటే దేవుడు ఒక వ్యక్తిని వదిలేసిన తర్వాత అతనికి ఎప్పుడు గొంతెండిన పరిస్థితే. దప్పిక అంటే నీళ్లు దొరకని పరిస్థితి, ఎప్పుడు గొంతెండిన పరిస్థితే, ఎప్పుడు కూడా మనిషికి తెప్పరిల్లని పరిస్థితే. నిజమే. ఏ వ్యక్తికి సంతృప్తి ఉందండి? ఏ వ్యక్తి సంతోషంగా ఉంటాడండి? ఆ కాసేపు, ఆ అరగంట. మనిషి సంతోషంగా సంతృప్తిగా ఉంటే ఎందుకు ఆత్మహత్యలు, ఎందుకు గొడవలు, ఎందుకు కోర్టులు, ఎందుకు తగువులు, ఎందుకు వ్యసనాలు, ఎందుకు దుఃఖాలు, ఏడుపులు? కారణం ఏంటి? మనిషికి దాహం. సంతోషం దొరకలేదు, దాహం. సంతృప్తి దొరకలేదు, దాహం. స్వస్థత దొరకలేదు, దాహం. మానసిక సంతోషం దొరకలేదు, దాహం. అన్నిటికీ దాహమే. దేవుడు ఒక వ్యక్తిని వదిలేస్తే ఆ వ్యక్తికి మిగిలేది ఏంటంటే దాహం. ఆఖరికి తన పాపాలు కడుక్కోవడానికి అతను ఎన్ని ప్రయత్నాలు చేసినా అది కూడా తీరదు, దాహమే. ఏ ప్రయత్నం చేసినా తీరట్లేదు, మళ్ళీ దాహం, మళ్ళీ దాహం, మళ్ళీ దాహం. ఇది మానవుని యొక్క కండిషన్. దేవుడు వదిలేస్తే మనిషికి అన్నిట్లోనూ కొదువ మాత్రమే మిగులుతుంది.
అన్నిటిలో కరువు మాత్రమే మిగులుతుంది. ఏదో అశాంతితో వ్యక్తి జీవిస్తాడు. మూడో మాట యేసయ్య అన్నాడు తెలుసా? సమాప్తమైనది. సమాప్తమైనది. మానవుడా, నువ్వు పాపం చేసి దేవునికి దూరం అయ్యావు. దేవునికి దూరమై రకరకాల సమస్యలు తెచ్చుకున్నావు. నీవు సమస్యను ప్రారంభించావు, నువ్వు పాపాన్ని ప్రారంభించావు. నేను దానిని ఇప్పుడు సిలువ మీద సమాప్తి చేస్తున్నాను. హల్లెలూయా. చేసేసాడు సమాప్తి. సమాప్తమైనది అంటే మానవుని యొక్క ఎడబాటుకు, మానవుని యొక్క దాహానికి సమాప్తి. ఇప్పుడు మేము యేసుతో గడుపుతున్న, మేము యేసుతో నడుస్తున్న మేము మళ్ళా ఉన్నాం. కొంతమంది దేవుడు దేవుడు అంటుండేవాళ్ళు, ప్రభుతో మాట్లాడే అనుభవం ఉన్నవాళ్ళు, ప్రభు చిత్తాన్ని తెలుసుకుని దాన్ని చేసేవాళ్ళు ఈ మాట చెప్పగలం. ఏమన్నా తెలుసా? ఒకనాడు దేవుడు నా చెయ్యి విడిచాడు, కానీ ఇప్పుడు ఆయన నా చెయ్యి పట్టుకుని ఉన్నాడు. ఒకనాడు నా జీవితంలో ప్రతిదానికి దాహం, కరువు నా జీవితంలో ఉండేది. ఇప్పుడు నేను సంతోషకరంగా ఉన్నాను, ఎందుకంటే శాంతికరమైన జలముల దగ్గరికి నా కాపరి నన్ను నడిపించాడు. స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. సమాప్తం చేశాడు మా జీవితంలో. సమాప్తం అన్నాడు. సమాప్తం. ఇప్పుడు మళ్ళీ నా మాట చెప్తున్నాడు. ఏంటో తెలుసా? తండ్రి, నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను. ఓ చిన్న మాట అండి. దాని ముందేమో నన్ను ఎలా చెయ్యి విడిచావు, తర్వాత ఏమో నా ఆత్మ నీకు ఇస్తున్నాను. చెయ్యి విడిచినప్పుడు ఆత్మ లేవగలడు. మధ్యలో ఒక పని జరిగింది, సమాప్తం. హల్లెలూయా. దూరమయ్యాం, ఎడబాటు వచ్చింది. దేవుడికి దూరమైనందుకు దేవుడు ఎవరో తెలియక మనకేవో ప్రయత్నాలు చేసాం దేవుడిని తెలుసుకోవడానికి. దేవుడు దొరకడానికి ప్రయత్నాలు చేసాం. ఎవరేం చెప్తే అక్కడికి వెళ్ళాం దేవుడు దొరుకుతాడేమో అని. కానీ దేవుని మాట దొరకలేదు, దేవుని యొక్క రూపము, దర్శనం దొరకలేదు. ఏదో దేవుడు అనుకుంటున్నవి దొరికాయి. అయితే వాటిని సమాప్తం చేశాడు. నీ ఆత్మ యేసుకు, దేవునికి అప్పగించే అవకాశం ఇచ్చాడు యేసయ్య. హల్లెలూయా. తండ్రి, నా ఆత్మను నీకు అప్పగించున్నాను. దేవుడు వదిలేసిన మనిషి ఆత్మని మరలా దేవుడి దగ్గరికి చేర్చడానికి ఏ పనులు చేయాలో ఆ పనులన్నీ సమాప్తపరిచిన దినమే ఈ గుడ్ ఫ్రైడే. హల్లెలూయా. అందుకు నిజంగా ఇది మనందరికీ శుభ శుక్రవారం. నేను ముగించే ముందు మీతో కొద్ది మాటలు చెప్తాను. నువ్వు ఎప్పుడు ఒంటరివాడు అని అనుకోవద్దు. నువ్వు ఎప్పుడు భయంతో కృంగిపోవద్దు. నువ్వు ఎప్పుడు ఓడిపోతాను అనుకోవద్దు. నువ్వు ఎప్పుడు దీన్ని సాధించలేనేమో అని అనుకోవద్దు. ఆయన భుజం మీద సిలువ ఉన్నప్పుడు నీ గురించే మాట్లాడాడు. ఆయన్ని మేకులు కొడుతున్నప్పుడు నీ గురించే మాట్లాడాడు. ఆయన్ని అవమానిస్తున్నప్పుడు నీ గురించే మాట్లాడాడు. ఇక ఊపిరి తీసుకోలేని పరిస్థితిలో కూడా నీ గురించే మాట్లాడాడు. ఆయనకు ఎప్పుడు నువ్వు మాత్రమే కావాలి. నిన్ను సంపాదించుకోవడానికి ఆయనకు ఉన్నదంతా వదిలేసుకున్నాడు. నిన్ను సంపాదించుకోవడానికి ఆయనకున్న స్థానం అంతటినీ వదిలేసుకున్నాడు. ఆయన నిన్ను సంపాదించుకోవడానికి ఆల్రెడీ సంపాదించుకున్న వాళ్ళని పణంగా పెట్టాడు. పణంగా పెట్టాడు. ఈరోజు మేము పణంగా పెట్టబడుతున్నాం. ఫలానా చోటుకి వెళ్ళి వాక్యం చెప్పాలి, అక్కడ ఎవడో కాపలాగా ఇచ్చు, ఏదో సమస్య మాకు అక్కడ ఉండొచ్చు, మమ్మల్ని పణంగా పెట్టుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు కావాలని. ఆయనకు నువ్వే కావాలి. ఒక వ్యక్తి ఎవరన్నా క్రైస్తవ్యాన్ని పాడు చేయాలనుకుంటే విశ్వాసం చంపడం. ఎవరిని చంపుతారో తెలుసా? మమ్మల్నే. లైన్లో చావబోయేది ఎవరంటే మేము. మమ్మల్ని ఎందుకు పణంగా పెట్టాలైనా? ఎందుకు పెట్టాలంటే నీకోసం. ఆయనకు నువ్వు కావాలి. అందుకోసం ఆయనైనా చచ్చిపోతాడు, మమ్మల్ని అన్న చావు దగ్గర పెడతాడు. ఎందుకంటే నువ్వు కావాలి. నీ గురించి ఎంత కోరుకుంటున్న ప్రభు, ఎంత ఆశపడుతున్న ప్రభు నీతో ఉండగా భయం వద్దు, బాధ వద్దు. ఇంకో ముఖ్యమైన విషయం, పాపం వద్దు. దాని జోలికే వెళ్ళొద్దు. ఎంత సింపుల్గా మాట ఇచ్చేసాడంటే అతనికి, నేడు నువ్వు నాతో కూడా అంత సులువా? పరలోకం అంత సులువా? ఎస్, అంత సులువు. నువ్వు పాపాన్ని వదిలేస్తే సులువే. ఇంకేముందండి? ఇంకో పని ఏం చేయాలి చెప్పండి? యేసుప్రభు పేరు 2 కోట్ల సార్లు రాయాలా పరలోకం వెళ్ళాలంటే? అవసరం లేదు కదా. అవసరం లేదు. చర్చి చుట్టూరు మోకాళ్ళతో ప్రదక్షిణాలు చేయాలా? అది కూడా అవసరం లేదా? యోర్దాను వెళ్ళి మొలగాల ఏంటి? అది కూడా అవసరం లేదా? యెరూషలేం దేవాలయాన్ని దర్శించాలా యాత్ర? మరి ఏం చేయాలండి? పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? ఏం చేయొద్దు. నువ్వు పాపం చేయడం మానే, వెళ్ళిపోతావు.
సులువు. పాపాన్ని వదలాలనుకున్న వాళ్ళకి సులువు పక్కనే పెట్టాడు. ప్రభువా, మాకు ఇది తగిందే, నేను పాపినే, నేను చచ్చిపోవడానికి అర్హుడిని, నా పాపాలు ఒప్పుకుంటున్నాను, నాకు పరలోకం ఇస్తావా అంటే ఒక్క క్షణం ఆలోచించకుండా ఈరోజే, మళ్ళీ ఎప్పుడట, ఈరోజే, ఈరోజు నువ్వు చచ్చిపోతావు, నేను చచ్చిపోతాను కదా, నేను వెళ్ళేటప్పుడు నిన్ను కూడా తీసుకుపోతా. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతమైన వాగ్దానం మన ముందు పెడుతున్నాడు ఈరోజు నీ కోసం. ఆయన కోరికంతా నువ్వు ఎక్కడి నుంచి నువ్వు అక్కడికి వచ్చేయాలి, అక్కడ నువ్వు ఆయన కలిసి నిరంతరం ఉండాలి. ఇక్కడ నీతో నిరంతరం ఉండాలి, అక్కడ ఆయన కూడా నిరంతరంగా ఉండాలి. అందుకే తలుపు తడుతుంటాడు. తలుపు తీయండి. ఎవడన్నా తలుపు తీస్తే వాడితో నేను, నాతో వాడు భోజనం చేయదురు. వాడితో నేను తింటాడంటే ఇక్కడ ఉన్నంతసేపు ఆయన మనతోనే ఉంటాడంట. ఇక్కడి నుంచి పోయిన తర్వాత మనం ఆయనతో ఉంటామంట. వాడితో నేను, నాతో వాడు భోజనం చేస్తారు. మనతో ఉంటాడు. ఇక్కడ చచ్చిపోయిన తర్వాత మనం ఆయనతో ఉంటాం. హల్లెలూయా. అంత అద్భుతమైన కార్యాన్ని సిలువ మీద ఆయన నెరవేర్చాడు, కేవలం నీ కొరకు మాత్రమే. ఇంత గొప్ప త్యాగం చేసిన తర్వాత కూడా ఇంకా ఒక మద్యానికో, ఇంకా అబద్ధానికో, ఇంకా వ్యభిచారానికో, ఇంకా మోసానికో, ఇంకా ఒక టీవీకో, ఇంకా ఓ సినిమాలకో నువ్వు బానిసగా ఉంటే నీకంటే దౌర్భాగ్యుడు ఎవడుంటాడు? నీకంటే అజ్ఞానం ఎవడుంటాడు? ఈ రాత్రి చాలా మంచి సమయం. నీ లోపాలు ఏముంటే అవన్నీ అంగీకరించు. సిలువ మీద దొంగలుగా భావిద్దాం మనమంతా, సిలువ మీద దొంగలుగా భావిద్దాం మనమంతా. ఎందుకంటే తిరుగులేదు, నా పక్కన ఉంటాడు ఆయన, తిరిగేమీ లేదు, నన్ను క్షమిస్తాడు, సందేహం లేదు, అండ్ నా పిల్లల్ని రక్షించడానికి తగిన జ్ఞానం నాకు ఇస్తాడు. వీటన్నిటికంటే ముందు నేను చేయాల్సిన పని ఆ సిలువ మీద దొంగ వలె, ప్రభువా నేను పాపినే, నన్ను క్షమించు, నన్ను నీతో పాటు నీ రాజ్యంలో ఉంచుకో. హల్లెలూయా. మన ఊహ ఇది, మన లక్ష్యం ఇది, మన కోరిక ఇది, నిరంతరం మన కళ ఇది, మన డ్రీమ్ ఇది. ఒకడంటాడు నీ డ్రీమ్ ఏంటంటే గవర్నమెంట్ జాబ్ అంటాడు, నీ డ్రీమ్ ఏంటంటే పోలీస్ అవ్వాలంటాడు, నీ డ్రీమ్ ఏమవ్వాలంటే ఆ పిల్లల్ని పెళ్లి చేసుకోవాలంటాడు. ఒక్కొక్కడికి ఒక డ్రీమ్ ఉంటుంది. ఈరోజు మనందరి డ్రీమ్ ఒకటే, యేసయ్యతో సదాకాలం ఉండుట. హల్లెలూయా. లేచి నిలబడతారా? కొద్దిసేపు మన అందరం కూడా ప్రార్థనలో ఏకీవిద్దాం నాతో కలిసి. అందరు లేచి నిలబడతారా? అందరు లేచి నిలబడతారా? ప్రభువా, అందరూ నిన్ను సత్కరించి నిన్ను గొప్పగా చేసి ఒక రాయి మీద కూర్చుండబెట్టి ప్రసంగం చేయన్నప్పుడు అప్పుడు కూడా నా కోసమే మాట్లాడావు. సమాజ మందిరంలో నిలబడినప్పుడు అప్పుడు కూడా నా కోసమే మాట్లాడావు. బలహీనతలతో ప్రజలు వచ్చినప్పుడు, జ్ఞానం కావాలని ప్రజలు వచ్చినప్పుడు, ఏ కండిషన్లోనైనా నా కోసమే మాట్లాడావు. నిన్ను దారుణమైన హింసలకు గురి చేసి నీపై సిలువ మోయిస్తున్నప్పుడు కూడా నా కోసమే మాట్లాడాలా? అక్కడ కూడా నేనేనా? మరలా అక్కడ కూడా నా గురించేనా? ఇక నీకు వేరే ఆలోచనే లేదా? మరలా నేనేనా ప్రభువా? నీ ఆలోచన అంతా నేనేనా? ఎందుకు నేను మంచివాడిని అన్నా కాదు కదా, పరిశుద్ధుని కాదు, పవిత్రుని కాదు, నిజాయితీగా కలిగిన వ్యక్తిని కాదు. వ్యభిచారం, కోపం, ఆవేశం, లోక సంబంధమైన ఆశలు, అసూయ, కక్షలు, ఈర్ష్యలు, పగ, ప్రతీకారాలు ఉన్నాయి. కానీ ఆ సిలువ మీద కూడా మళ్ళీ నేనేనా ప్రభువా? సంగమా, ఎందుకు నువ్వు భయపడాలిక? ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? నీ గురించి ఏడు, నీ పిల్లల గురించి ఏడవో. నాశనం అయిపోయింది మన దేశం, నాశనం అయిపోయింది ప్రపంచం, నాశనం అయిపోయింది ప్రపంచం. 70-80 కోట్లు మంది ఉండే మగవాళ్ళు ఉండే ఈ దేశంలో 50 కోట్ల మంది
మధ్యలో డ్రగ్స్లో పడిపోయారంటే ఏముంది? ఏం మిగిలింది మనకి? పొద్దుట నీ బిడ్డల్ని ఈ సమాజంలోకి పంపిస్తున్నావు, సాయంత్రం నీ బిడ్డల్ని ఈ సమాజంలోకి పంపిస్తున్నావు, ఉద్యోగం కోసం నీ బిడ్డల్ని ఈ సమాజంలోకి పంపిస్తున్నావు. ఏమైపోతారో అని ఏడువో. ఒక కొత్త సమాజాన్ని క్రైస్తవుల పిల్లలే మళ్ళీ మన దేశంలో కట్టాలి. ఎవరిని ఎలా తిట్టాలో కొట్టాలో నేర్పే బయట. అరే మంచిగా బతకాలరా, మనం అందరితోనూ సమాధానంగా వెళ్ళిపోవాలరా, అందరినీ క్షమించుకుంటూ వెళ్ళిపోవాలరా, అందరినీ సమానంగా ప్రేమించాలరా అని చెప్పేవాడు ఎవడు? ఒక్క బైబిలే. నేను తిడితే తిట్టొద్దు, కొడితే కొట్టొద్దు, అందరూ సమానమే అని చెప్తుంది. మీ పిల్లలే ఒక మంచి సమాజాన్ని నేర్పించాలి. అందరూ ఇలా ఉంటే పాడైపోతారు, ఒకరినొకరు కొట్టుకుంటారు, చచ్చిపోతారండి, బలహీనులు తొక్కబడిపోతారండి. ఏమైపోబోతుందో తెలియదండి కొద్ది రోజులకి. ఇక్కడంతా ఎప్పటికే ఎవరినన్నా తప్పుకోమంటే గొడవ, ఏమంటే కారు తీయండి అంటే గొడవ, వాళ్ళ మీద చేయి కడుకుంటే నీళ్లు చుక్కలు తూలితే గొడవ, వాళ్ళని గౌరవించకపోతే గొడవ. ఇలాంటి సమాజం ఇప్పటికే ప్రారంభమైపోయింది. రేపు ఏమైపోతుంది? ఏడువు నీ దేశం కోసం, ఏడువు నీ దేశం కోసం, ఏడువు నీ పిల్లల కోసం, ఏడువు ఒక మంచి సమాజం రావడం కోసం. యేసు చెప్తున్నాడు ఆఖరిగా నీతో, ఏడువు. నువ్వు ఒక మంచి స్కూల్లో సీట్ వచ్చేసింది, కాలేజీలో సీట్ వచ్చేసింది, మంచి ర్యాంక్ వచ్చేసింది అనుకుంటున్నావా? వాడిలో గుణాలు ఏమొస్తున్నాయో చూడు. వాడి సమాజాన్ని పాడు చేయకూడదు. సంగమ క్రైస్తవులారా, ఈ మాట విను. నీ బిడ్డ సమాజంలోకి వెళ్ళి మంచి చేయాలి 10 మందికి, కానీ ఏ ఒక్కరిని పాడు చేయకూడదు. అలా పెంచు నువ్వు, ఏడు వాళ్ళ కోసం. ఎక్కడున్న ప్రతి సేవకులు సండే స్కూల్ మీద దృష్టి పెట్టి పిల్లల్ని మీరు జాగ్రత్తగా తయారు చేయకపోతే, వాళ్ళ మంచి ప్రవర్తన నేర్పకపోతే పాడైపోతారండి, చెడిపోతారండి. చిన్న చిన్న పిల్లలు 8-10 సంవత్సరాల పిల్లలు సిగరెట్లు ఏంటండి, 15-16 సంవత్సరాల పిల్లలు డ్రగ్స్ ఏంటండి? ఏమైపోతుంది మన దేశం? ఏమైపోతుంది మన సమాజం? ఇలా అయితే రేపులు పెరిగిపోతాయి, హింసలు పెరిగిపోతాయి, చావులు పెరిగిపోతాయి, హత్యలు పెరిగిపోతాయి, ఆత్మహత్యలు పెరిగిపోతాయి. ఏం కాబోతుంది? ఉత్తర భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు మరీ ఘోరం. ప్రతి 10 మంది యవనస్తుల్లో 8 మంది మద్యానికి బానిసలైపోయారట. ఏమి దారుణాలంటే. ఏడువో. ఈరోజు దేవుడు నిన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చాడు తెలుసా? నీ పిల్లల గురించి ఏడవమని చెప్పడానికి. ఏడు నీ పిల్లల గురించి. వాళ్ళు చిన్నప్పుడు ఏదైనా వాళ్ళలో వ్యతిరేకమైన మాట కనబడినప్పుడు ఏడు ప్రభు పాదాల దగ్గర. వాళ్ళని గద్దించు, నిలబెట్టు, స్థిరపరచు. వారే ఒక మంచి సమాజాన్ని సృష్టించాలి. వారే. ఎందుకంటే వెలుగే ఈ లోకంలో చీకటిని తరమగలదు. వెలుగే. నీ బిడ్డలు ప్రతి ఒక్కరూ పరిశుద్ధతనే దివిటీలు పట్టుకుని, పరిశుద్ధతనే జ్యోతులు పట్టుకుని ఈ లోకంలో సంచరించాలి. హల్లెలూయా. ఏడువు. చాలా మంది ఈ లెంట్ డేస్ అంతా యేసు ప్రభు చచ్చిపోయాడని ఏడుస్తారు, యేసు ప్రభు గాయాల గురించి ఏడుస్తారు. ఈ గుడ్ ఫ్రైడే నాడు యేసు ప్రభు మరణం గురించి ఏడుస్తారు. ఆయన మరణం గురించి ఏడమంటలేదు. ఆయన మరణం గుడ్ ఫ్రైడే మంచిదే. ఆయన నా గురించి ఆడవద్దు, మీ గురించి ఆడమంటున్నాడు. నువ్వు బాగుండాలి. ఏడువు. నీ పిల్లల గురించి ఏడువు. ప్రభువా, ఈ దేశంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు తప్పక తన పిల్లల గురించి మొరపెట్టే దినాన్ని తీసుకురా. తన పిల్లల్ని బాగు చేసే దినాన్ని తీసుకురా. కనీసం ఉన్న 3-4 కోట్ల మంది క్రైస్తవులమైనా, అందులో ఉన్న 2 కోట్ల 1.5 కోట్ల పిల్లలైనా మంచివారే కొంతమంది మంచి వాళ్ళని తయారు చేయాలి ప్రభువా.
నా దేశం బాగుండాలి, నా దేశం సంతోషంగా ఉండాలి, నా దేశం గొడవలు లేకుండా ఉండాలి, నా దేశంలో అక్రమాగిపోవాలి. అది జరగాలంటే సంగమా ఏడు, సేవకుడా ఏడు. దేవుడు ఏడవమంటున్నాడు. ఆ మేకులేసి కొడుతున్నప్పుడు, మన పొరపాట్లు చేస్తున్నప్పుడు మళ్ళీ నేనేనా, మళ్ళీ నేనేనా ప్రభువా, మళ్ళీ నేనేనా ప్రభువా? చాలాసార్లు మనం ప్రభు గురించి ఆలోచించాం, ఇది చేస్తే ఆయన బాధపడతాడేమో అని. కానీ ప్రభు ఏ అడుగు వేయాలన్నా సరే, ఇది చేస్తే వీళ్ళకి ఎలా ఉంటుంది, వీళ్ళకి ఏం ఇబ్బంది కలుగుతుంది, వీళ్ళకి ఏం మేలు కలుగుతుంది ఆలోచిస్తాడు. ఎందుకంటే ఆయన ఈ లోకంలో ఏ పావు కదపాలైనా, ఈ లోకంలో ఏం చేయాలన్నా మళ్ళీ నా గురించి ఆలోచిస్తాడు. ఆఖరికి ఈ లోక పాపంతో నాశనం అయిపోతున్నప్పుడు, దీన్ని నశింప చేయాలనుకున్నప్పుడు కూడా నన్ను తీసుకెళ్ళిపోయిన తర్వాతే ఈ భూమి మీదకి మహాశ్రమలు రాబోతున్నాయి. అప్పుడు కూడా నా గురించే. తండ్రి, అసలు మీద దొంగ వల్ల ఈరోజు మా పాపాలన్నీ ఒప్పుకుంటున్నావు. బరాబాష్యం దొరికి స్థితిలో క్షమించండి ప్రభువా. నిజానికి మేము ఇప్పుడు ఏం శిక్షలు అనుభవించట్లేదు. ఒకవేళ నువ్వు శిక్షించినా సరే దానికి మేము అర్హులమే, నువ్వు గాయపరిచినా సరే మేము అర్హులమే. నిన్ను మోసం చేశాం, నిన్ను బాధ పెట్టాం, నీ నామాన్ని సమాజంలో అవమానానికి గురి చేశాం. చిన్న గొడవలు అవుతాయి, రోడ్ల మీదకి ఎక్కేస్తారు భార్య భర్తలు. అయ్యో యేసు నమ్ముకున్నాం, మనం ఇలా ఉండకూడదు కదా అనుకోరు. యవనస్తులు నేను చర్చికి వెళ్తున్నాను కదా, నేను ఈ ఆటలకు వెళ్ళకూడదు, ఇలాంటి పనులు చేయకూడదు, ఇలాగ అమ్మాయి వెనకాల తిరగకూడదని అనుకోరు. మాకు కరెక్టే, మా జీవితంలో ఏ నష్టం వచ్చినా సరే అది కరెక్టే ప్రభు. అయితే ఇప్పుడు మాత్రం ఒక ఆశ, నీతో కలిసి ఉండాలని ఉంది ప్రభువా, నీతో కలిసి ఉండాలని ఉంది ప్రభువా, నీతో కలిసి బ్రతకాలని ఉంది ప్రభువా, చచ్చిపోతే నీతో కలిసి ఉండిపోవాలని ఉంది ప్రభువా. అయ్యా ఒప్పుకుంటున్నావు. సంగమా, తప్పక ఒప్పుకో, నువ్వే కావాలి ఆయనకి. తప్పక ఒప్పుకో, ఇది నీకు నిజంగా గుడ్ ఫ్రైడే అవుతుంది. ఆయన ఎప్పుడు క్షమిద్దామని చూస్తున్నాడు తప్ప ఎప్పుడు నీలో తప్పులించుదామని చూడట్లేదు. ఎప్పుడు ఎలాగో నిన్ను నిందించాలి, ఎలాగ నిన్ను శిక్షించాలనుకోవట్లేదు. ఒక్క అవకాశం ఇస్తామని చూస్తున్నాడు. ప్రభువా, ఈ పాపం చేశాను క్షమించు అని నువ్వు అడిగి ఒక్క అవకాశం ఇస్తావు ఆయనకని చూస్తున్నాడు. ఆ అవకాశం ఇచ్చావా, ఆయన రక్తమంతా నీ మీద కుమ్మరించి నీ పాపములన్నీ కడిగి వేస్తాడు ఆయన. డాడీ వెళ్ళిపోయేటప్పుడు కూడా మమ్మల్ని అనాథలుగా వదలకూడదని మళ్ళీ నా కోసం వచ్చిన దేవుడివి, నాలో ఉన్న దేవుడివి, నాతో ఉన్న దేవుడివి. నేను తప్పు చేసి నీకు దూరం అయిపోతే ఏమీ దొరక్క దప్పిక గలవాడినై రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు, దప్పిక గలవాడినై ఇలాగూ సంచారం చేస్తున్నప్పుడు, దేనిలోనూ దప్పిక తీరక, సంతోషము లేక, సంతృప్తి లేక, ఆరోగ్యం లేక, విజయము లేక నా బ్రతుకు నాశనం అవుతున్నప్పుడు, నా సమస్యలన్నిటినీ సమాప్తిపరిచిన దేవుడు, మరలా నా ఆత్మను దేవునికి ఇవ్వడానికి అవకాశాలు తెరిచిన దేవుడు, మరలా నా ఆత్మను నీ వద్దకు చేర్చడానికి ద్వారాలు తెరిచిన దేవుడివి, పరిస్థితులను అనుకూలపరిచిన దేవుడివి, సోపానాలు వేసిన దేవుడువు. నిన్ను స్తుతించుకుంటున్నావు. ఎప్పుడు నేనే, నీ మనసులో ఎప్పుడు నేనే. తండ్రి, నన్ను క్షమించి
నా తప్పులు దోషాలన్నిటి నుంచి విడుదల చేసి నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి, నన్ను జ్ఞాపకం చేసుకో. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రాలు. నువ్వు మాట్లాడినందుకు స్తోత్రాలు, నువ్వు బలపరిచినందుకు స్తోత్రాలు, నువ్వు మమ్మల్ని దర్శించినందుకు స్తోత్రాలు. ఈరోజు ఏదో ప్రైజ్ లార్డ్ అలవాటుగా మేము ఇక్కడ కూడుకుని వెళ్ళిపోవాలని నువ్వు కోరుకోలేదు ప్రభా. నువ్వేంటో మా గురించి నువ్వు ఏం చెప్పాలనుకున్నావు అదంతా చెప్పావు. స్తోత్రాలు నాన్న, స్తోత్రాలు నాన్న, స్తోత్రాలు నాన్న. మన్నించవా, మన్నించవా, ఇంకొకసారి నన్ను మన్నించవా, 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 ఇంకొకసారి నన్ను కనికరించవా. తలచి తలచి చేసినాను, మరల మరల పొర్లినాను. తలచి తలచి చేసినాను, మరల మరల పొర్లినాను. ఇంకొకసారి నన్ను మన్నించవా, ఇంకొకసారి నన్ను కనికరించవా. మన్నించవా, మన్నించవా, ఇంకొకసారి నన్ను మన్నించవా. మారు మనసు పొందినాను, మాటలెన్నో ఇచ్చినాను, మహిమలెన్నో చూసినాను నీలో. అంతలోనే తడబడినాను, ఆశల వలలో చిక్కాను, అంధుడనై చెడిపోయాను దేవా. మారు మనసు పొందినాను, మాటలెన్నో ఇచ్చినాను, మహిమలెన్నో చూసినాను నీలో. అంతలోనే తడబడినాను, ఆశల వలలో చిక్కాను, అంధుడనై చెడిపోయాను దేవా. ఇదిగో ఈ క్షణాన నీ చెంతకు చేరాను, పట్టరాని దుఃఖముతో నిన్ను వేడుకున్నాను. ఇదిగో ఈ క్షణాన నీ చెంతకు చేరాను, పట్టరాని దుఃఖముతో నిన్ను వేడుకున్నాను. ఇంకొకసారి నన్ను మన్నించవా, ఇంకొకసారి నన్ను కనికరించవా. మన్నించవా, మన్నించవా, ఇంకొకసారి నన్ను మన్నించవా, మన్నించవా, ఇంకొకసారి నన్ను కనికరించవా. తలచి తలచి చేసినాను, మరల మరల పొర్లినాను. తలచి తలచి చేసినాను, మరల మరల పొర్లినాను. ఇంకొకసారి నన్ను మన్నించవా, ఇంకొకసారి నన్ను కనికరించ. నా పాపమే నిన్ను రాజుల ఎదుట దోషిగా నిలబెట్టగా. నా పాపమే నిన్ను రాజుల ఎదుట దోషిగా నిలబెట్టగా. కరిగి నలిగి పోతివా, రూపములేని వాడిగా. నలిగి కరిగి పోతివా,
పాపములేని వాడిగా దోషుల నడుమ మరణించినావా, దోషుల నడుమ మరణించినావా, దోషుల నడుమ మరణించినావా, దోషుల నడుమ మరణించినావా. దోషములేని వాడా దోషిగా మారితివా, దోషములేని వాడా దోషిగా మారితివా. నా పాపముకై నా శాపముకై, నా పాపముకై నా శాపముకై, నా పాపమే నిన్ను రాజుల ఎదుట దోషిగా నిలబెట్టగా, నా పాపమే నిన్ను రాజుల ఎదుట దోషిగా నిలబెట్టగా, నలిగి కరిగి పోతివా, రూపములేని వాడిగా నలిగి కరిగి పోతివా, రూపములేని వాడిగా దోషుల నడుమ మరణించినావా, దోషుల నడుమ మరణించినావా. దోషములేని వాడా దోషిగా మారితివా. నా పాపముకై నా శాపముకై, నా పాపముకై నా శాపముకై, నా పాపముకై నా శాపముకై, నా పాపముకై నా శాపముకై. యేసయ్యా 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 యేసయ్యా. నా పాపముకై నా శాపముకై దోషములేని వాడా దోషిగా మారితివా. నా పాపముకై నా శాపముకై ఇంకొక్కసారి నన్ను మన్నించవా. హృదయపూర్వక మాట అందరూ చెబుదాం. ఇంకొక్కసారి నన్ను, మరొకసారి ఇంకొక్కసారి నన్ను మన్నించవా, ఇంకొక్కసారి నన్ను కనికరించవా.